స్ట్రింగ్ వినోద్, ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో ఎలిగేషన్స్, ఎన్నో కాన్స్పిరసీ థియరీస్. నిజాన్ని జీర్ణించుకోలేక కొంతమందికి ఇండస్ట్రీని పేలిపోతున్నారు. టెర్రరిస్ట్ చేసిన ఒక అటాక్ వల్ల ఎంతో మంది అమాయకులైన ఇండియన్స్ చనిపోయినారు. వాళ్ళని నువ్వు ఎవరు అని అడిగి మరీ కాల్ చంపాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఇంపాక్ట్ కాదా? మోదీ గారిని లేపేస్తే ఇండియా మొత్తం ఇస్లామైజ్ చేసేయచ్చు. టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అనేది రాంగ్, ఇట్ హ్యాస్ ఎ రిలీజన్. రీసెంట్ గా వక్ఫ్ బోర్డ్ పైన వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో 23 मुसलमान वक्फ एक्ट इन इफेक्ट रिडंडेंट हो चुका है. This government wants to take over dargah, masjid and waqf properties. ముస్లింలే నష్టపోతున్నారు అని వాళ్ళే బయటపడ్డారు. హిందువులను పోయి రేపులు చేపించుకోవడం మహాత్మను చేశారు. 60,000 స్కెలిటన్స్ ని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసిన మదర్ తెరిసా చేశారు. ఏంట్రా మీ ప్రాబ్లం? మీరు ఏం రాస్తున్నారు రా హిస్టరీలో? ఈ రామాయణ మహాభారతాలు అసలు హిస్టరీలోనే జరగలేదు. స్వతంత్రం తర్వాత రాసిన ఏ హిస్టరీ బుక్ లో నిజం లేదు. తమ రిలీజియన్ ని వేరే వాళ్ళ మీద రుద్దండి అనే రూలే లేదు మన దాంట్లో. సనాతన ధర్మాన్ని బోధించే ఒక పర్సన్ నిజంగా ఇంత లగ్జరీస్ గా తిరగాలని ఎప్పుడైనా రాసిపెట్టుందా? నేను ఎక్కడ ఏ పాడ్కాస్ట్ లోను మ్యాటర్ ఎవరికి చెప్పలేదు. సద్గురువుని తూ అని ఉంచుతారు, ఎందుకు పనికిరాడు అనే స్టైల్లో రిజెక్ట్ చేస్తారు. గురువే కాదంటారు. చెట్టుతో పోల్చుకుంటే ఒక ఆకు చిన్నదా పెద్దదా? అంటే మీరు అనేది తక్కువనా? క్వశ్చన్ అడగడం చాలా ఈజీ. స్ట్రింగ్ వినోద్, రైట్ వింగ్ ఐటీ సెల్ పర్సన్, అవునా కాదా? 100% బల్లగుద్ది స్టాంప్ వేసి మీరు చెప్తారు. రైట్ వింగ్ బయాస్డ్ నే. స్ట్రింగ్ వినోద్ ఈజ్ ఏ బీజేపీ ఫండెడ్ పర్సన్. నరం టచ్ చేసే విషయం అడుగుతున్నాం. సనాతన ధర్మ గురించి మాట్లాడే వారికి ఏ అర్హత ఉండాలి? మీకున్న అర్హత ఉంది. ఏం మాట్లాడుతున్నారా? ఎవడరా అసలు ధర్మాన్ని డిసైడ్ చేసేది? అకౌంట్లు క్లోజ్ చేసుకుని గెట్ అవుట్. మీ వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు. ఈ నిజాలు ఏవైతే ఉన్నాయో మీ ఎజెండా ఏంటి? రివెంజ్ తీర్చుకోవడమా, లేదంటే నిజం చెప్పడమా? సనాతన ధర్మ పేరుతో ఒకరిలో ఒకరు కొట్టుకొని చేస్తారు. తప్పు ఎవరిది? ఎవరో ఎక్కడో నోరు మెదిపితే ముందుగా మన నోరు లెగుస్తుంది. ఎందుకు? లక్షల్లో ఫండింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి? సెక్యులరిజంతో మీకున్న సమస్య ఏంటి? అండ్ వీటన్నిటిపైన ప్రశ్నించడానికి మీకున్న అర్హత ఏంటి? వీటన్నిటిని కవర్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేశాం, ఇంట్రాగేషన్ చేశాం. స్ట్రింగ్ వినోద్, ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో ఎలిగేషన్స్, ఎన్నో కాన్స్పిరసీ థియరీస్. ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నా ఎక్కడా కొన్ని వీడియోస్లో కొన్ని కాంట్రవర్సీస్ గురించి డిస్కస్ చేయలేదు. ఎక్కడా వాటి గురించి నోరు అస్సలు ఎత్తలేదు. వాటన్నిటిని నేను తీసుకొచ్చిన ఈ షోలో. వాటన్నిటి గురించి నాకు సమాధానం కావాలన్నా. యాక్చువల్గా చాలామంది చిన్నపిల్లకాయల ఛానల్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాయో, డిలీట్ అయిపోతాయో అట్లని చెప్పి నేను కూడా చాలా వరకు చెప్పలేదు, ఓపెన్ కాలేదు. కొంతమంది కంటెంట్ కూడా కట్ చేసుకున్నారు. నాకున్న ఒకే ఒక రిక్వైర్మెంట్, కట్ చేయకుండా మీరు పెడితేనే నేను పాడ్కాస్ట్ ఇస్తాను. స్ట్రింగ్ వినోద్, రైట్ వింగ్ ఐటీ సెల్ పర్సన్, అవునా కాదా? 100% బల్లగుద్ది స్టాంప్ వేసి మరీ చెప్తాను. 100% రైట్ వింగ్ బయాస్డ్ నేను మొహమాటం లేకుండా చెప్తాను. ఎందుకు? ఇక్కడ లెఫ్టిస్టులు అనేవాళ్ళు న్యూట్రల్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాల్సిన బిల్డప్ ఇచ్చేటోళ్ళు దేశద్రోహానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ లెఫ్టిస్టే యాంటీ ఇండియా, ఎవడూ న్యూట్రల్గా ఉండట్లే. పోనీ ఇప్పుడు సోకాల్డ్ నిజంగానే న్యూట్రల్గా ఉన్న వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎందుకు? ఇక్కడ ధర్మం కోసం పనిచేసే ఒకే ఒక పార్టీ బీజేపీ అండ్ రైట్ వింగ్. రైట్ వింగ్ అనేది ఇక్కడున్న లోకల్స్ అని క్లియర్గా జనాలకి తెలిసిపోయిన తర్వాత నువ్వు దేంట్లో ఉంటావు? కన్వర్టెడ్ దాంట్లో ఉంటావా, దీంట్లో ఉంటావా? అలా ఉంటే దాన్ని బయాస్డ్ అంటావా? ఎస్, ఐఎమ్ ప్రౌడ్ బయాస్డ్. మామూలు బయాస్డ్ కూడా కాదు, చాలా గర్వంగా ధర్మం వైపు ఉన్నాను అట్లని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ప్లస్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళ వల్ల దాన్ని మంకీ బ్యాలెన్సింగ్తో పోలుస్తాను నేను. అంటే కోతే ఆడినట్టు ఇటుంటే అటు, అటుంటే అటు. దీనివల్ల ఓన్లీ వాడికి మాత్రమే ఉపయోగం ఉంటుంది, కానీ పక్కనోడికి ఎప్పటికీ ఉపయోగం ఉండదు. అంటే ఇందాక మీరు బీజేపీ పార్టీని యూజ్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నా. స్ట్రింగ్ వినోద్ ఈజ్ ఏ బీజేపీ ఫండెడ్ పర్సన్ కాదు, 100% కాదు. బ్యాంక్ అకౌంట్లో ₹1 ట్రాన్సాక్షన్ ఏమన్నా చూపిమను. అదైతే నా రికార్డ్ స్టేట్మెంట్స్ నేను బయట పెట్టేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తే అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి వస్తుంది, దాంట్లో మీకు ఆల్రెడీ తేలుతుంది. అంత దూరం కూడా ఎవడు పోనవసరం లేదు. బికాస్ మన వాళ్ళు బిచ్చానికి కూడా డబ్బులు లేని పార్టీ యాక్చువల్గా చెప్పాలంటే. ఎవరికి ₹1 కూడా ఇవ్వరు. ఇట్స్ అ వాలంటీర్ కైండ్ ఆఫ్ పార్టీ. ఆర్ఎస్ఎస్ మెంటాలిటీతో అక్కడెక్కడికి వచ్చి మన సోషల్ మీడియాని, మొన్న మోదీ గారిని లాస్ట్ ఎలక్షన్లో అందరు తిట్టారు కదా, అసలు కాంగ్రెస్ సోషల్ మీడియాని ఎట్లా వాడుకుంటుంది, నువ్వు అసలు ఎందుకు వాడుకోవట్లేదు, మన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అని కంప్లైంట్ ఉంది పార్టీకి. వాళ్ళనే వాళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశమే లేదు మనకి. ఐటీ సెల్ అంటారా? మన ఐటీ సెల్ ఎట్లుందో అందరికీ తెలుసు, బీజేపీ ఐటీ సెల్. అలాంటిది ఉండుంటే బాగుండేది, ఇంకా మంచి పనులు జరుగుతాయి. అట్లాంటివేం లేవు. ఇలా ఇండివిజువల్గా దేశం కోసము, ధర్మం కోసము పనిచేసే వాళ్ళే వాళ్ళు ఐటీ సెల్ అవుతున్నారు. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ సనాతన ధర్మకు సపోర్ట్ చేస్తామనే పేరుతో ముందుకొచ్చి ఎవరికో ఏదో ఇవ్వాల్సిన దమ్మికీలని వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చుకుంటా
Yes. ఒకరినొకరు కొట్లాడుకుంటా ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఏదో అన్నదమ్ములు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు ఒకే ఇంట్లోనే. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే, ఒకప్పుడు షాంపూ ప్యాకెట్ల అడ్వర్టైజ్మెంట్కి డవ్ సోపులకి వాడుకునేది ఇప్పుడు ధర్మాన్ని అడ్వర్టైజ్ చేయడానికి, వాని ఈగో అడ్వర్టైజ్ చేయడానికి వాడుకుంటున్నారు. ఏంటి 1,00,000 ఫాలోవర్లు రాగానే ఒక్కొక్కడు భుజాల మీద నేనే ధర్మాన్ని తీసుకెళ్తున్నా, సనాతన ఇండియా మొత్తాన్ని నా మీదే నేనే ఇట్లా అనే టైప్లో వస్తున్నాడు. ఎవడికి వాడు ధర్మాన్ని తీసుకెళ్తున్నా అంటున్నారు కానీ వాడు ఏ ధర్మాన్ని తీసుకెళ్తున్నాడో ఎవడికి తెలియదు. అసలు ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మాన్ని స్థాపించాలంటే వాడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడున్న చాలామంది ఇన్స్టాగ్రామ్ నిబ్బాగాళ్ళకి ధర్మ అంటే ఏంటో తెలుసా? 4 పురాణాలు, 4 ప్రవచనాలు చూస్తే ధర్మ ఎట్లయితుంది? నువ్వు అది నాలెడ్జ్ గెయిన్ చేస్తావు కానీ ధర్మ సంస్థాపనకి అదే అట్లాంటి షాంపు. ఈ ధర్మాల్లో ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. శివుడు అయితే డైరెక్ట్ మిలియన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో యాటమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పద్ధతులు ఉన్నాయనేసి డైరెక్ట్ అన్ని రకాల పద్ధతుల్లో ఒక్కొక్కడు పోతూ ఉంటే నీది ఇది తప్పు అట్లని చెప్పి శివ వర్సెస్ విష్ణు అట్లని చెప్పి ఎన్ని రకాలుగా కొట్టుకొని చేస్తున్నారు జనాలు. ధర్మాన్ని స్థాపించడానికి మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీస్ చాలా ఉంటాయి కానీ కామన్ లాంగ్వేజ్లో జనాలకు అర్థమయ్యేది ఒకటి చెప్తాను. ఫస్ట్ నువ్వు నీ కంప్లైంట్ అవ్వకూడదు కదా. నీకంటూ ఏదైనా ఇష్యూస్ ఉంటే నువ్వు వేరే వాడి ఇష్యూ ఎట్లా సాల్వ్ చేస్తావు? ఎంతసేపు నీది నువ్వు చేసుకోవడానికి సరిపోతుంది. నీకే ఈగో కంప్లైంట్ ఉంది జఫాగాడిది, నువ్వు వచ్చి ఇన్స్టాగ్రామ్లో ధర్మాన్ని ఏం కాపాడేస్తావు? ఇలాంటి వాళ్ళు హిందుత్వ ధర్మానికి చాలా డేంజర్. నేనేం చెప్తానంటే, అరే మీ ఇన్స్టాగ్రామ్ నిబ్బాగాళ్ళు, యూట్యూబ్లో ధర్మం మాట్లాడే జఫాగాళ్ళు ఇమ్మీడియట్గా అకౌంట్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోండిరా. హిందుత్వానికి వచ్చే నష్టమేం లేదు, నేను ఇక్కడ రాసిస్తాను. కేవలం మీ శరీర పోషణ కోసం, మీ యూట్యూబ్ డబ్బుల కోసం మీరు పెట్టుకుని వచ్చే ధర్మాన్ని కాపాడేస్తున్నా అంటే ఇమ్మీడియట్ క్లోజ్ చేసుకుని గెట్ అవుట్. హిందుత్వానికి వచ్చే నష్టమేం లేదు, నేను రాసిస్తున్నాను ఇక్కడే. హిందుత్వ ధర్మ సంస్థాపన కావాల్సింది రాముడు, కృష్ణుడు జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సత్యం ఒకటే మాట్లాడేవాడిని ఒక్కడిని చూపించాను, నాకు దమ్ముండి నేను తీసుకొస్తాను. రాముడు ఒక్కడైనా ఉన్నాడు అట్లాంటాడు? వాళ్ళే కంప్లైంట్స్, వాళ్ళకి తెలిసిన సగం బుర్రని తీసుకుని వచ్చి మనలో మనకు గొడవ పెట్టేది చేస్తున్నారు తప్ప ధర్మ సంస్థాపన ఎక్కడ జరుగుతుంది? అక్కడ బచ్చగాళ్ళని దమ్ముంటే నలుగురిని కలిపి యూనిటీగా ఉండమని చేయమని చూస్తాం. అయితే మీరు ఇందాక చెప్పిన మాట అన్నిటిని నేను అగ్రి చేస్తా. ఇంకో పాయింట్ ఉంటుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో మనం కొట్టుకొచ్చేది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి వేరే వాడు మనల్ని ఎత్తి చూపించే ఒక పాయింట్ ఉంటుంది, కాస్ట్. ప్రతి ఒక్కడు వచ్చి నీ సనాతన ధర్మంలో నువ్వు చూసుకొని ఒక తప్పు ఏంటి అంటే కాస్ట్ అని చెప్పి చేతులు ఎత్తి చూపించే రోజులు ఉన్నాయి. దానికి మీరందరూ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు కాస్ట్ అనే కాన్సెప్టే మన ధర్మంలో లేదు. రిటర్న్గా కానీ వర్బల్గా కానీ ఎవడైనా చెప్తే కానీ చేసింది కానీ ఎక్కడ కాస్ట్ అనేది లేదు. నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను కానీ మళ్ళీ రిపీట్ చేసి ఎంతోమందికి చెప్పాల్సిన పాయింట్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వర్ణము అంటే కలరు, దాని అసలు మీనింగ్ ఒక కలర్ అని అర్థము. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అసలు ఏం చెప్పాడంటే, నీకు వృత్తిని బట్టి డిఫరెంట్ కేటగిరీస్గా జనాలు ఉంటారు కానీ అదేదో బై బర్త్ వచ్చేయడం కాదు. నీకు వెరీ సింపుల్ కలెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సీనియర్ అసోసియేట్ ఉంటాడు, ఒక అసోసియేట్ ఉంటాడు, వాడి కింద ఒక క్లర్క్ ఉంటాడు. క్లర్క్ వెళ్ళి కలెక్టర్ నాకంటే పెద్దోడు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకు ఆ సీట్ ఇచ్చేయండి కొట్టుకుంటే ఒక స్థాయి ఉండక్కర్లా. వాడు ఎన్ని క్వాలిఫికేషన్లు చేసి, వాడు ఎన్ని రాత్రింపగలు కష్టపడి యూపీఎస్సీ చదువుంటాము. ఐఎమ్ ఆల్సో యూపీఎస్సీ ఆస్పిరెంట్. దాంట్లో నీకు ఎన్ని ఉంటాయనేది చూడకుండా, ఆ ఇంటర్వ్యూ ఎంత టఫ్గా ఉంటుంది, దాన్ని జయించాలంటే ఏం చూసుకోకుండా క్లర్క్ వెళ్ళి కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? వాడి పొజిషన్ వాడితే, వీడి పొజిషన్ వీడితే, బికాస్ ఆఫ్ వాళ్ళు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయని కదా ఇచ్చారు. క్లర్క్ కూడా అవసరమే, వాడిని మళ్ళీ తక్కువ చూడటం కాదు. మళ్ళీ వాడు చేసే అకౌంట్స్, వాడు చేసే ఇవి కూడా అక్కడ హెల్ప్ అవుతాయి. ప్లస్ వాడిది i3 ప్రాసెసర్ అయి ఉండొచ్చు, మనవాడిది i7 అయి ఉండొచ్చు. i7 తీసుకొచ్చి క్లర్క్ చేసేస్తావు నువ్వు. i3ని తీసుకెళ్ళి i7 పనిలో పెట్టి ఎట్లుంటుంది? ముంచేస్తాడు మొత్తం. అంటే మీరు అనేది తక్కువనా? చెట్టుతో పోల్చుకుంటే ఒక ఆకు చిన్నదా పెద్దదా? చిన్నది. చెట్టు అండ్ ఆకు వేరు థింగ్స్ అంతే, కానీ ఒకదాంతో పోల్చుకుంటే ఒకటి పెద్దది చిన్నది కాదు. ఇలా చూడడం అనేది నేర్చుకుంటే ప్రతి ఒక్కడు ఆ సమాధి స్థితిలో ఉన్నట్టే. సమాధి అంటేనే ఆ ఇంటలెక్చువల్ డిఫరెన్షియేట్ చేసేదాని నుంచి త్యజించి నువ్వు ట్రాన్సెండ్ అవ్వటం. ఆ సమాధి స్థితిలో చూసే వాళ్ళే మన ఎన్లైటెన్ బీయింగ్స్. రాముడు కానీ కృష్ణుడు కానీ ఇలా డిస్క్రిమినేట్ చేయరు. డిఫరెన్సెస్ ఉంటాయి ఎక్కడ చూసినా, నువ్వు ఎగ్జిస్టెన్స్లోనే ఇదే డిఫరెంట్, ఇది ఒకటే. చూడ్డానికి సెల్ఫ్ కాంట్రాడిక్టరీ లాగా ఉంటాయి కానీ అవి చాలా మీనింగ్ని కూడా ఉంటాయి. ఆ మీనింగ్ని నువ్వు తెలుసుకోవడానికి ఎంతో సాధన చేయాలి.
నీకు అట్లా కనబడట్లేదురా, నీకు అర్థం కావట్లేదురా అట్లా చెప్పి. అలాంటి బేసిస్లో నుంచి వచ్చిన సనాతన ధర్మము డివిజన్స్ ఎందుకు చేస్తుంది? ఎంత చండాలం రాశారు మన బుక్స్లో. బ్రాహ్మణులు అంట మొత్తం ఎక్కడ చూసినా బ్రాహ్మణుల అట్రాసిటీసే కదా. దళితులు ఏదో చిన్న చూపు చూస్తారు, చిన్న చూపు. ఒక మాట అడుగుతాను జనాలందరూ, చెప్పండి, ఎక్కడైనా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అది ప్రొలాంగ్డ్ ఒక 1000 సంవత్సరాలు ఉంటుందా ఎక్కడైనా? పిచ్చిన కొడుకులు ఏం నమ్ముతున్నారు, ఏం రాసింది ఏం నమ్ముతున్నారు? సడన్గా ఎవడో ఒకడు పవర్ఫుల్ వాడు లేచి దాన్ని ఒక 10 సంవత్సరాలు మ్యాక్సిమం అంతే దాన్ని ఖండించి దాన్ని పొట్లం కట్టి పార్సల్ చేసేది చేస్తారు ఎవడో ఒకడు. పవర్ఫుల్ పర్సన్లు చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1000 సంవత్సరాలు బ్రాహ్మిన్స్ దళితుల్ని తక్కువ చూసి 1-2 ఇన్సిడెంట్లు పట్టుకుని గ్లోరిఫై చేసి రాసిన చెత్త హిస్టారియన్స్ని పట్టుకుని, సార్ దళితుల్ని పక్కన పెట్టండి, అది ఒక ఎమోషనల్. స్త్రీలను చిన్న చూపు చూసామంట. అసలు నువ్వు వేదవ్యాసుడు వేదాలు రాస్తున్నాడు ఎవడన్నా? మత్స్యకన్య కొడుకు కదా, ఎట్లా బ్రాహ్మణుడు? అంటే వీళ్ళ బిల్డప్ ఏంటంటే మొత్తము శాస్త్రాలు బుక్స్ అంతా రాసిన వాళ్ళంతా కూడా ఇట్లా జంజం వేసుకున్న బ్రాహ్మిన్స్, ధర్మానికి సంబంధించేది ఏది చేసినా కూడా వాళ్ళు బ్రాహ్మిన్స్, దళితుల్ని అసలు దగ్గర కూడా రానియట్లే. అంటే అక్కడ ఏముంది? నేను ఒకసారి నువ్వు డివిజన్స్ అన్ని పక్కన పెట్టేసి నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ని, వాడి కేపబిలిటీస్ని అన్నిటినీ చూస్తే ధ్యానం చేయడం ఎవరికైనా పాసిబుల్, అంతరిక్షాన్ని తెలుసుకోవడం ఎవరికైనా పాసిబుల్. సాధన ఒకటే డిఫరెన్స్ అంతే. వాళ్ళు సాధన చేశారు, తెలుసుకున్నారు, వేదాలు రాశారు. నువ్వు అది చేయట్లేదు. నీకు ఎంతసేపు తాగి తిని ఇంట్లో పడుకుంటాను పిల్లలకి అనుకుంటానంటే నీకు ఎందుకు వెళ్ళరా? ఆపర్చునిటీ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. లెట్ మీ ఫినిష్ ద స్త్రీల గురించి చెప్పాలంటే సతీ సహగమనం అని ఇదని స్త్రీలని కంప్లీట్ టార్చర్ పెట్టే రిలీజన్ చేశారు హిందుత్వాన్ని బుక్స్లో. ఎక్కడుందో నాకు ఒక ఇన్సిడెంట్ చూపించండి ఒకసారి. నేను ప్రూఫ్లు చూపిస్తాను నీకు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ సైట్ దొరికింది ఏంటి? బాగోర్ ష్రైన్. దాని లోకల్స్ని ఆ స్టోన్ ఏంట్రా అని అడిగితే వాళ్ళు మయ్యి అన్నారు. మయ్యి అంటే దాన్ని దండం పెడుతున్నారు. ఈ ఆర్కియాలజిస్టులు ఫారినర్స్ కదా షాక్ అవుతున్నారు. అవునా, ఇక్కడ ఉమెన్ రెస్పెక్ట్ ఇంత ఉందా? అంటే మాతని పూజించేవాళ్ళు, దేవి, లేడీస్కున్న ఇంపార్టెన్స్ అది. లేడీస్ని వర్షిప్ చేయమని చెప్పింది. అసలు ఆ బాగోర్ ష్రైన్ ఎప్పటిదన్నా? అది ఇండస్ వ్యాలీ అనేది 3000 సంవత్సరాల క్రితం అని డేటింగ్ చేశారు. కంప్లీట్ రాంగ్ అది. మొన్న ఐఐటి మెడ్రాస్ నుంచే కొన్ని స్టూడెంట్స్ ఏదో కొత్త డేటింగ్ పద్ధతులు కనుక్కుని దాన్ని చూస్తే 9000 సంవత్సరాల క్రితం చూపించిందంట. ఫస్ట్ పాయింట్ దీంట్లో ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ అనేది ప్రూవ్ అవుతుంది. ఈజిప్షియన్ మెసోపొటేమియా కంటే పాతది ఇండస్ వ్యాలీ మనది. ప్లస్ ఇంకొకటి దాంట్లో ఉమెన్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనేది ఉంది. నువ్వు కొన్ని సంవత్సరాలు వెనక్కిపోతే ఈ స్వతంత్రం తర్వాత రాసిన ఏ హిస్టరీ బుక్లోనూ నిజం లేదు. మొత్తం తప్పుడు తెక్కిచ్చేసి మన వాళ్ళని ఎంత గొర్రెలుగా చేసేసారంటే, ఇట్లాంటివి నేను నిజాలు వచ్చి మాట్లాడితే నేను కాన్స్పిరసీ థియరిస్ట్. జనాలకి ఇట్లాంటిది ఏదైనా ఒకటి చెప్తే నేను బొక్కలోకి పోవాలి. ఇప్పుడు అట్లుంది ఫ్యాక్ట్ తప్ప. నేను అదే ఈ ఫ్యాక్ట్స్ అన్ని, ఈ ప్రూఫ్స్ అన్నిటిని నువ్వు జనాలకు చూపిస్తే అర్థమవుతుంది. ఇలాంటిదంతా కట్టుకథలు అల్లారు. బ్రాహ్మణులు దళితుల్ని వేధించారు అనేది ఒక కట్టుకథ అయితే, స్త్రీలను హింసించే వాళ్ళు అనేది ఇంకో పెద్ద కట్టుకథ అయితే, మొత్తం తప్పుడు కట్టుకథలు. నేను ప్రూఫ్లు చూపిస్తాను అట్లాంటిది జరగలేదని. ఈ ఫారినర్స్కి ఆర్కియాలజీలో దొరికిన ఎవిడెన్సెస్లో కాలాభంగ్ అనే ఏరియాలో యజ్ఞకుండాలు దొరికినాయి. అప్పట్లో యజ్ఞ యాదాదులు చేసుకుంటా జనాలు అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా. సరేనా, ఇంకో పెద్ద ప్రూఫ్ చెప్తాను నీకు. శాతవాహనులు ఏ కాలానికి చెందినవారు? వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? నార్త్ ఇండియన్లో ఉన్న శాకాస్ని పెళ్లి చేసుకోలేదా వాళ్ళు? శాకాస్ అంటే ఎవరు? ఇరానియన్ నుంచి ఎక్కడి నుంచో వలసపోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళని కూడా అప్పట్లో మనల్ని ఎంట్రీ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని కలిసి మెలిసి ఎంత ఓపెన్ సొసైటీగా ఉండేదో ఒకసారి ఆలోచించు. ఆ హిస్టరీనే లేదా బుక్స్లో. శాతవాహనుల గురించి ఏదో చెత్త ఉంటుంది. వాళ్ళు అసలు బ్రాహ్మణులని కూడా ఎవరికి చెప్పేవాళ్ళు ఉండరు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంత హిస్టరీ ఉంది. దాన్ని అసలు తెలియకుండా చేసే జనాలకి క్యాస్ట్ అని పట్టుకుంటారు. అసలు క్యాస్ట్ అనే పదమే మంది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి వాళ్ళ హిస్టరీ చదివితే వాళ్ళు అన్యమతస్థుల్ని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు అని ఉంటే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని సంతానము అది ఎలా పాసిబుల్ అంటే వాళ్ళ రూల్స్ ఎలా పెట్టేవాళ్ళు అంటే, ఒక మత పెద్ద కానీ ఒక గురువు కానీ తమ రిలీజియన్ని వేరే వాళ్ళ మీద రుద్దండి అనే రూలే లేదు మన దాంట్లో. ఆ రూల్స్ బయట నుంచి వచ్చినాయి. బయట నుంచి వస్తే కూడా వీళ్ళు ఏంట్రా ఇదేదో మతాన్ని చెప్తున్నారని వాళ్ళని అప్పుడు షాక్ అయ్యేటోళ్ళు. బుద్ధిస్టులు, జైనిస్టులు, ఇస్లామిస్టులు అప్పట్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ రుద్దే కాన్సెప్టే ఉండేదని. మనకు ఆ కాన్సెప్టే ఉండేది కాదు. ఎందుకు? ఇక్కడ ఎన్నో యుగాల నుంచి
నేను సంవత్సరాలను కూడా అనట్లేదు, యుగం అనగానే నీకు లాక్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోతాయి. ఎన్నో యుగాల నుంచి, యుగాలకు పూర్వం పాటించిన పద్ధతుల్ని కూడా ఇక్కడ మనిషి ఈ రోజుకి పాటిస్తున్నాడు. ఎగ్జాంపుల్ విత్ ఫ్యాక్ట్, బిల్వ చెట్టుని పూజిస్తారు కదా మనోళ్ళు. ఇండస్ వ్యాలీలో ఆ బిల్వ శిలా పలకాలు దొరికాయి, ఆ బిల్వానికి సంబంధించి స్వస్తిక్ గుర్తులు దొరికాయి. 9,000 సంవత్సరాలు. సరే ఇప్పటి నుంచి ఒక 3,000 వేసుకుంటే, ఈ 3,000 మన 2024ని కూడా యాడ్ చేస్తే 12,000 years బ్యాక్ బిల్వాన్ని పూజించేది ఉంది. సీల్ నెంబర్ 420 ఏంటన్నా, మన యూపీఎస్సీలో మనం చదివినాం కదా, పశుపతినాథ్ శిలాపలకం. ఆ సింబల్లో సీల్ నెంబర్ 420లో పశుపతినాథుడు అని పెట్టారు వాళ్ళ పేరు, అంటే శివుడు అంటున్నారు. సరే శివుడు అనే పేరు అక్కడ లేదురా అని వాదిస్తారు కదా. వీళ్ళు దేన్ని నమ్మరు, వీళ్ళంత ఈజీగా శివుడు అనగానే దేన్ని నమ్మరా? నువ్వు అంటున్నావురా ఆ కాలంలో శివుడు అనే పేరు ఎట్లా వచ్చిందో ఎవరికి తెలుసురా? విత్ ప్రూఫ్ ఆర్కియాలజీ వాళ్ళు మళ్ళీ తప్పితే ఇన్సిట్యూ శివలింగాలు దొరికాయి. ఇన్సిట్యూ శివలింగం అంటే తెలుసా, అది ప్రతిష్ఠించినది యథాస్థితిలో అలాగే ఉన్న శివలింగాలు దొరికాయి. చెక్కు చెదరకుండా నోరు మూసుకున్నారు, షటప్. ఆ తర్వాత కాలాభంలో యజ్ఞగుండాలు దొరికినాయి. యజ్ఞగుండాలు మాత్రమే కాదు, అది విత్ ఫుల్ స్ట్రక్చర్. అక్కడ దాంట్లో ప్రవేశించడానికి కాళ్ళు చేతులు కడుక్కునే ఏరియా ఒకటి, ఆ యజ్ఞకుండంలో హవిస్ ఇచ్చే గిన్నెలు యుటెన్సిల్స్ ఒకటి, అంతెందుకు ఆ హవిస్ ఇచ్చే కర్ర యాజ్ ఇట్ ఈస్ దొరికింది, నెయ్యి పోసేది. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళకి అడిగే షాక్ ఏంటంటే, ఇక్కడున్న బ్రాహ్మణ్స్ కానీ ఇప్పుడున్న మళ్ళంటోళ్ళు కానీ ఇది చూస్తే ఏముందిరా అంతే కదరా మన వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అయ్యేవాళ్ళు అని నవ్వుకుంటారు. కానీ వాళ్ళకి ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, అరే ఇండస్ వ్యాలీ అనేది మనం ఇక్కడి నుంచే హిస్టరీ అనుకున్నాంరా, దానికి ముందు మనిషే లేదనుకున్నాము, మనిషి ఉన్నాడు, ప్లస్ ఇది వేదాలతో సంబంధం ఉంది. యజ్ఞము అంటే కంపల్సరీ వేదాలు. ఇండస్ వ్యాలీకి వేదంకి ఏంటి సంబంధం అని ఇట్లా కళ్ళు ఇట్లా బిత్తరపోతున్నాయి. కార్టూన్లో ఇట్లా వస్తాయి చూసినావా, అట్లా వస్తున్నాయి హిస్టారియన్స్కి. ఎందుకంటే ఫారినర్స్ కాబట్టి. ఫారినర్స్ ఎందుకు అంతలా షాక్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ తవ్వకాల్లో జరిగిన ఈజిప్షియన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక సివిలైజేషన్ అంతరించిపోవడం చూశారు కానీ కంటిన్యూ అవ్వటం చూడలేదు. ఓకే, కంటిన్యూ అవ్వటం ఓన్లీ భారతదేశంలో చూస్తున్నారు, షాక్ గురవుతున్నారు. ఎలా రా ఇది అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎలా అంటే నేను చెప్తాను చూడు, ఇక్కడున్న పద్ధతులు, ఇక్కడున్న సంస్కృతి ఎవడో రాజు మీదో ఎవడో దేవుడి మీదో డిపెండ్ అయింది కాదు, జీవన విధానం మీద డిపెండ్ అయింది. అన్య మతాలకి హిందూ మతానికి ఉన్న తేడా జనాలు గుర్తించాలి. ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒక బొక్కు నుంచి వాళ్ళ జీవన విధానం స్టార్ట్ అయింది, కానీ హిందుత్వం మాత్రము జీవన విధానంనే మతమైంది. అందుకే ఆ ప్రాక్టీసెస్ ఇంకా నువ్వు వర్షిప్ చేసే పద్ధతి కానీ, నీ ఇంట్లో నువ్వు యుటెన్సిల్స్ని వాడే పద్ధతి కానీ, నువ్వు ఉప్పు కారం పసుపు ఎక్కడ పెడతావు అనే పద్ధతి కానీ కొన్ని యుగాల నాటి నుంచి వస్తున్నదే. దీన్ని ఎవడు చెడగొట్టలేకపోయాడు. అందుకే ఈ గుర్తులన్నీ ఇలా కనెక్ట్ అవుతున్నాయి. ప్లస్ ఇందులో ఎక్కడ డిస్క్రిమినేషను లేదు, డివిజను లేదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎట్లంటే మొత్తం అందరూ కలిపి అన్య మతస్థులను అందరినీ కలిపేసుకుని పోవడం కాదు. అనైతికానికి నైతికానికి ఎక్కడైనా ఈక్వాలిటీ ఉంటుందో నువ్వు చెప్పు. అనైతికం అనేది దానికి ట్రీట్మెంట్ కావాలి. దే ఆర్ స్టూడెంట్స్. ఎవ్రీబడి ప్లానెట్లో ఉన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఆఫ్ సనాతన ధర్మ అని ఆ రకంగా చెప్పాలంటే. సనాతన ధర్మ అనేది విశ్వగురు పద్ధతిలో ఉంటుంది. అందుకే విశ్వగురు అనే కాన్సెప్టే మన దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. వేరే ఏ దేశంకి ఏ ప్రైమ్ మినిస్టర్కి ఐడియా కూడా రాలేదే. ఎందుకు? ఒకప్పుడు మనది అదే విశ్వానికి గురువుగా ఉండేది. తక్షశిల యూనివర్సిటీనే ప్రూఫ్. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చదువుకున్నట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్ స్టాప్గా ఇంకా జనాల కళ్ళల్లో చూసే మనకు ఆల్రెడీ నిజాన్ని జీర్ణించుకోలేక కొంతమందికి ఇండస్ట్రీలు పేలిపోతున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళు మరీ ఎక్కువ మాట్లాడేస్తున్నారు నిజాలని చెప్పి మరి నిన్నో ఏదైనా చేస్తారు. ఒక్క 10 నిమిషాలు మీరు చెప్పినవన్నీ పక్కన పెడదాం. సనాతన ధర్మం గురించి పక్కన పెడదాం, అండ్ మీరు చేస్తున్న విషయాల గురించి పక్కన పెడదాం, మీ గురువుల గురించి పక్కన పెడదాం. ఒకప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఇంకెప్పుడు మాట్లాడినా ఫస్ట్ మనం బేస్ లైన్ తీసుకునేది రామాయణ మహాభారతాలు. 100%. ఈ రామాయణ మహాభారతాలు అసలు హిస్టరీలోనే జరగలేదు. రాసిన వాళ్ళు ఏదో తుత్తు మంత్రంగా రాసినారు, దాన్ని మీరు చదువుకొని మోసపోతున్నారు అని 10 మంది అంటారు. దానికి మీరేం చెప్తారు? మైథాలజీ అంటావు. ధర్మభ్రష్టులారా వినండి, ప్రూఫులతో సహా మీ కొవ్వు కరిగించదను. కృష్ణుడు అంటే ఏంటి? ద్వారక, మథుర, లేకపోతే భగవద్గీత. జనాలు కామన్గా మాట్లాడుకునే థింగ్స్. మథురాలో కత్తి లాంటి ఎవిడెన్స్ దొరికింది.
ఏకంగా 7 అడుగుల శిలాఫలకం దొరికింది. దాని మీద వెరీ క్లియర్లీ వాసుదేవ్ మహాస్థానం రాసింది. వాసుదేవ్ దేవుళ్ళకి దేవుడు, మహాస్థానం మథుర, అంటే మథురలో కంసుని సంహరించడము లేకపోతే మథురలో జన్మించడము ఏదైనా కృష్ణుడికి సంబంధించింది అక్కడ దొరికింది. లిటరరీ ఎవిడెన్స్ ఇది. ఇంకొకటి, వైశంపాయనుడు మహాభారతాన్ని తక్షశిల యూనివర్సిటీలో జనాలందరికీ చెప్పాలి అని చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. ఇది మన హిస్టారియన్ హెచ్సి రే చౌదరి గారికి దండం పెట్టాలి. ఇలాంటి లిటరరీ ఎవిడెన్స్ తీసుకొచ్చాడు. చాందోగ్య ఉపనిషత్తులో క్లియర్గా దేవకి పుత్ర కృష్ణ అని రాసి ఉంది. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ కృష్ణ అన్నాడు. అది చాందోగ్య ఉపనిషత్తు ఎప్పుడు రాసింది? ఎన్నో యుగాల నాటిది. దాని డేట్ బ్యాక్ కూడా చేయలేరు, అంత పురాతనమైనది. అందులో క్లియర్గా లిటరరీ ఎవిడెన్సే పట్టుకొచ్చాడు ఆయన. మరి ఏమంటారు, ఎవడా మైథాలజీ అని పట్టుకురా నా దగ్గరికి? ఈ చెప్పు దెబ్బలు సరిపోవంటే ఇంకా మంచిగా ఉన్నాయి. సరే, ఇది చాందోగ్య ఉపనిషత్తు, మనది ప్రాపగాండా పక్కన పెడదాం. డైరెక్ట్ గ్రీక్ అంబాసిడర్ విదిశ అనే గ్రామానికి వచ్చి ఆ రాజుతో మాట్లాడి ఒక స్తంభాన్ని ఎరెక్ట్ చేస్తాడు. హీలియోడ్రస్ పిల్లర్ లేకపోతే కంబా పిల్లర్, వాసుదేవ్ పిల్లర్ పేర్లు ఉంటాయి. దానికి పైన ఉన్న గరుడ అనేది ఇప్పుడు ఇరిగి పడిపోయింది. కానీ అక్కడ షాకింగ్ ఎవిడెన్సులు 2 ఉన్నాయి. 2 శిలాపలకలు దొరికాయి. ఒక దాంట్లోనేమో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను సో అండ్ సో పలానా కింగ్ పంపించాడు అని గ్రీక్ అంబాసిడర్ హీలియోడ్రస్ రాసుకున్నాడు. రెండో దాంట్లో షాకింగ్, మహాభారతానికి సంబంధించిన కోట్స్ ఉన్నాయి. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? తక్షశిలలో ఆయన ఉన్నప్పుడు కంపల్సరీ మహాభారతాన్ని వినుంటాడు. ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్. ఇలా పిల్లర్ కూడా అక్కడ ఉంది, కావాలంటే చూసుకోండి. అక్కడ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, చూసుకోండి. ఎవడరా మైథాలజీ అనేది మహాభారతాన్ని? ఇదంతా హిస్టారియన్స్కి ఆర్కియాలజిస్ట్కి ఆల్రెడీ తెలుసు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. హిందుత్వం అనేది చాలా పురాతనమైనది, గొప్పది అని. కామన్ మ్యాన్కి అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే పనికిరాని చెత్త, స్కూల్లో చదివిన ఆ హిస్టరీ చెత్తే ఉంది తలకాయలు. లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ లేకపోతే బ్రిటిషర్స్ దీన్ని తొక్కిపెట్టి ఎవరు బయటికి రానియకుండా చేశారు. కానీ ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. కామన్ మ్యాన్కి తెలియాలి. అందులోనే మీకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటివన్నీ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే రా నేను చెప్పలేను. ఒక విషయం మాత్రం మిమ్మల్ని అడగాలి. ఒక క్వశ్చన్ ఎప్పుడు లోపలనే ఉంది, ఇది అడగచ్చో లేదో అన్న మైండ్ సెట్లో కూడా ఉన్నా, కానీ అడుగుతా డైరెక్ట్. ఈ కవ్యూరిన్ ఇష్యూ ఏందన్న? దానిపైన ఒకప్పుడు రచ్చే జరిగింది. నరం టచ్ చేసే విషయం అడుగుతున్నావు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడరా కవ్యూరిన్? ఫిజిసిస్టులు, డాక్టర్లే చెప్తున్నారు కదా ఇప్పుడు కవ్యూరిన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడుతున్నారని చెప్పి. అటువంటి రోగ నిరోధక శక్తి కలిగిన ఆవు మూత్రాన్ని మనిషి మూత్రంతో పోల్చి నాది తాగండి అనే లఫ్ట్ కానీ ఏం చేయాలి? పిచ్చనా కొడుకుని. ఇది నేను ఎన్నో విషయాలు నా సాధన, నా సహనంతో నేను ఎంతో ఓర్చుకుంటాను, కానీ ఇది మాత్రం నేను అసలు ఓర్చుకోలేను. దేశద్రోహి, ఆ దేశద్రోహిని ఫాలో అయ్యే పిచ్చనా కొడుకులు మన దేశంలో కూడా చాలామంది మన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరిని ఏం చేయాలి? ఈ ఒక్క విషయం చాలదా? నేను జనాలకి ఎడ్యుకేట్ చేస్తున్నా, నిజం చెప్తున్నాను. ఇట్లాంటి సోషల్ మీడియా లఫ్ట్ గాళ్ళు ఎవరిని ఏం చూస్తున్నారో జనాలు అర్థం చేసుకోవాలి. ఎవరిని చూసి ఫ్యాన్ ఫాలోయింగ్. నేను అందుకనే చెప్పాను, కట్టర్ రైట్ వింగ్ బీజేపీ స్టాంప్ నేను వేసుకుంటున్నాను ప్రౌడ్గా. ఇట్లాంటి చెత్తనా కొడుకులు సనాతన ధర్మాన్ని డిస్ట్రాయ్ చేసే, సనాతన ధర్మ అనే పేరుని నువ్వు పక్కన పెట్టినా కూడా సైన్స్కే అగెన్స్ట్ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకే. మన హిస్టరీలో జరిగిన మిస్టేక్స్ అన్ని నేర్చుకుంటూ ఫ్యూచర్లో అవి జరగకూడదు, లేదంటే ప్రజెంట్లో కూడా అవి జరగకూడదు అని అనుకుంటాం. కానీ మీరు రియాలిటీ ఆఫ్ హిస్టరీని రివీల్ చేసే ఈ నిజాలు ఏవైతే ఉన్నాయో మీ ఎజెండా ఏంటి? అంటే రివెంజ్ తీర్చుకోవడమా, లేదంటే నిజం చెప్పడమా? నేషనల్ హెరిటేజ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి దేశానికి ఒక హెరిటేజ్ ఉంటుంది. వారసత్వంగా మనకు వస్తున్నవి చాలా వరకు చరిత్రలో మిగిలిపోయి ఆ చరిత్రని వక్రీకరించడం వల్ల కోల్పోతున్నాము. నేను దాన్ని కాపాడదాం అనుకుంటున్నాను. ఏదో రివెంజ్ తీర్చుకుందాము, ఎవరినో ఏదో చేద్దాం అనేది వాళ్ళు ఎవడో నాకు తెలియని కూడా తెలియదు. హెరిటేజ్ని కాపాడాలి కదా నువ్వు. ఆ హెరిటేజ్ అనేది నీకు చెప్పకపోవడం వల్ల బక్తియార్ ఖిల్జీ, బక్తియార్ మన హిందువులని వీళ్ళందరినీ ఊచకోత కోసిన వాడిని బక్తియార్ పూరాన్ని ఊరు పెట్టుకున్నారు, ఔరంగాబాద్ అని పెట్టుకున్నారు. వారసత్వం చరిత్ర తెలుసుకొని ఆ పాస్ట్ ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకు అంటే ఇదే అవసరం రా బాయ్. జనాలకు స్టోరీలు అవసరం లేదు. జనాలకు అసలు స్టోరీల గురించి నీకు మంచి కథలు, నిద్రపోవడానికి, నిద్రపుచ్చడానికి నిద్ర పెట్టే గురువులు కాదు మనకు కావాల్సింది. నీళ్ళు మొహం మీద నీళ్లు కొట్టి లేపే గురువులు కావాలి. ఆల్రెడీ నేను బాగా నిద్రపోయి అందరిని పడుకోబెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాషన్ ఏంటి? మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సరే నేనే చెప్తా ఎగ్జాంపుల్. అగ్రికల్చర్ అంటే ఇష్టం.
పొలం దున్నాలి అని ఉంటుంది, నాకేదో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకటికి ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ సొసైటీ మొత్తానికి ఒక పని ఒకటి అనేది అవసరం అనేది ఉంటుంది కదా. సొసైటీలో ఇది చేస్తేనే నువ్వు ఈ సునామీ నుంచి ఎస్కేప్ అయ్యేదని అది ఉంటుంది. అప్పుడు అందరూ ఒక చోట గుమ్మికూడ ఆ పని చేయకర్లా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మైండ్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, జనాల తలకాయలో ఉన్న చెత్త వల్ల సొసైటీ మొత్తాన్ని ఒక తప్పుడు దారిలోకి తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి నిజం చెప్పి, అరే నీ హిస్టరీ, నీ చరిత్ర ఇదిరా, నువ్వు ఎంత గొప్పడిరా అని చెప్పేది ఇంపార్టెంట్, అన్నిటికంటే హైలీ ఇంపార్టెంట్ అంటున్నాను నేను. కరెక్టింగ్ క్వశ్చన్. చరిత్రలో జరిగిపోయిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన మిస్టేక్ అది. ఆ రోజు తెలుసు మనకు తప్పని, ఈ రోజు తెలుసు మనకు తప్పని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు లెసన్స్ తీసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అండ్ మీకు నమ్ముతారో నమ్మరో, మన రీసెంట్గా జరిగిన ఒక అటాక్ వల్ల, టెర్రరిస్ట్ చేసిన ఒక అటాక్ వల్ల ఎంతో మంది అమాయకులైన ఇండియన్స్ చనిపోయినారు. వాళ్ళని అడిగి మరి, నువ్వు ఎవరు అని అడిగి మరి కాల్చి చంపాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఇంపాక్ట్ కాదా? గుప్తంగా ఎంతోమంది దాచిపెట్టి ఇది చెప్పడానికి భయపడే వాళ్ళు కూడా బయటకు వచ్చి డైరెక్ట్గా ఈ పలానా మతమే అని చెప్పాల్సిన పరిస్థితి. ఎస్, ఇస్లాం, టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ అనేది అది ఒకప్పుడు మాట, ఇప్పుడు అట్లా కాదురా బై అనేలాగా వాళ్ళే సిగ్గుపడేలాగా చేసేసారు. ఆ మతానికి సంబంధించిన ఇప్పుడు ఓవైసీ వాళ్ళు వచ్చి కూడా ఇది చేసింది తప్పురా అంటున్నారు. ఇట్లా చేయకూడదురా. పాకిస్తానే వాళ్ళని ఓన్ చేసుకోవట్లే, మా వాళ్ళు కాదు వీళ్ళు. గౌరవ్ ప్రధాన్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అసలు ఈ పహల్గామ్ గురించి 2 ఇంపార్టెంట్ విషయాలు జనాలు తెలుసుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అనే అతను తన సొంత అజెండాతో ఐఎస్ఐని ఆర్డర్ చేసి ఈ టెర్రరిస్ట్ అటాక్ సృష్టించాడు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అదిల్ రాజా అనే అతనే రివీల్ చేశాడు ఇది. ఎంత దారుణంగా ఉంది. అందుకని పాకిస్తాన్ ఆర్మీనే ఈ సొంత అజెండాకు చేసుకున్నది మాకు సంబంధం లేదని ఓన్ చేసుకోవట్లేదు. మాకు టెర్రరిజంతో సంబంధం లేదు మిలిటరీ అని ఓన్ చేసుకోకుండా వాళ్ళు కూడా తడిసిపోయింది ఇక్కడ మోదీ గారు ఇచ్చిన యాక్షన్ ప్రకారం. అసలు నీకు అభినందన్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ని పట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు? అతన్ని కళ్ళకి ఇట్లా గంతలు కట్టేసి రోడ్డంతా ఈడ్చుకుంటూ పోయినందుకే మన అజిత్ దోవల్, మన రా ఏజెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన కల్ప్రిట్స్ని చంపేశారు. ఎవరిని వదలట్లేదు. ప్లస్ ఇక్కడ టార్గెట్ ఏంటి, వాళ్ళు ప్యాంట్లో ఉడదీసి ఏ రిలీజన్ అని హిందూ అనే వాళ్ళని ఐడెంటిఫై చేసి, హిందూ, ఎస్ ఇండియన్స్ హిందూ అనే పేరు మనం కంపల్సరీ ఇక్కడ ఐడెంటిఫై చేసి మరి వాడాలి. కేవలం వాళ్ళు హిందుత్వానికి సంబంధించిన వల్ల చంపేశారు కదా. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సిగ్నేచర్ ఏంటి, ఆడవాళ్ళని వదిలిపెట్టేసి మీరు మోదీ గారికి వెళ్ళి చెప్పండి ఇది అని వదిలిపెట్టారు వాళ్ళు. అంటే అక్కడ క్యాచ్, డైరెక్ట్ టార్గెట్ మోదీ గారిని లేపేస్తే ఇండియా మొత్తాన్ని ఇస్లామైజ్ చేసేయచ్చు అనే కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయంటే నువ్వు అర్థం చేసుకో. టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అనేది రాంగ్, ఇట్ హ్యాస్ ఎ రిలీజన్. బుక్లో నుంచి ఇన్స్పైర్ అయ్యే వస్తుంది అది. మీ జాకీర్ నాయకే ప్రూఫ్. అయితే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అప్రస్తుతమే, కానీ అడగాల్సిన అవసరం నాకుంది. స్ట్రింగ్ వినోద్ గారు ఏదైనా వీడియో చేస్తే ఓన్లీ కాన్స్పిరసీ థియరీస్ మాత్రమే చెప్తారు. గ్రేటా థన్బర్గ్ థియరీ మీకు ఐడియా అనే ఉంటుంది. టూల్ కిట్ మీరు అది యూట్యూబ్లో పెట్టిన తర్వాత, మీ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన జనాల దగ్గర నుంచి రివ్యూ ఇది, మీరేమంటారు? ఎన్వైరన్మెంట్ అంటే ఐడియా లేని లఫుడ్ గాళ్ళందరూ కూడా ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు అయిపోతారు. వాళ్ళకి లెఫ్ట్ ఎకో సిస్టమ్ అవార్డులు ఇచ్చేస్తాయి, ఫండ్స్ ఇచ్చేస్తాయి, ముందుకు తోస్తాయి. ఇక్కడ ఏదో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని ఒకటి జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఆపండి, మోదీ గారిని వెనక్కి తీసుకోండి, అమ్మా మీరే అట్లని చెప్పి లేడీస్ని ముందుకు తోస్తారు. ఇది కూడా జీన్ షాప్ థియరీలో ఉన్న ఒక ప్రణాళిక అని నేను ముందుకు చెప్పాను. ఏది నిజమో ఏది కాన్స్పిరసీ, లాస్ట్కి ఏమైంది, లాస్ట్కి అక్కడ ఫార్మ్ బిల్స్ రిపెల్ చేయడానికి చేసుకున్నారు. ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసాం మనం, పాయింట్ బై పాయింట్ ఎవడెవడు ఇన్వాల్వ్ అయినాడు అని పట్టుకుంటే అందరు వచ్చినారు. అప్పట్లో మీడియా వాళ్ళ చేతిలో ఉంది, పవరే వాళ్ళ చేతిలో ఉంది. ఆ సిస్టమ్, కాశ్మీర్ ఫాల్స్లో డైలాగ్ ఉంది చూడు, గవర్నమెంట్ మీద వచ్చిన కానీ సిస్టమ్ మాదేరా పైన, ఆ టైప్లో మనల్ని తొక్కేసి వీడియో డిలీట్ చేశారు. 3 సార్లు వేసిపోయింది ఆ ఛానల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈసారి పర్మనెంట్గా పోయింది అనుకో. దాన్ని కూడా చాలామంది నిజాలని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అంతెందుకు, ఇప్పుడు అక్కడ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో అంతమంది చనిపోతే ఈ లాఫ్టర్ స్మైలీ పెట్టి చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేయాలి, వెళ్ళి ఇంట్లోనే మనం ఎట్లాంటి కరుడు కట్టిన దొంగల్ని పెట్టుకుని బతుకుతున్నాం మనం, ఆలోచించుకోవాలి.
యా, స్ట్రింగ్ వినోద్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ పర్సన్. సెక్యులర్తో వచ్చిన ప్రాబ్లం ఏందన్న మీకు? సెక్యులర్ అన్నిటికంటే డేంజర్, మతాల కంటే అన్నిటికంటే. నేను దేనికైనా కూడా ఇజం అనేది డేంజర్ రా, ఇజంని చేయకండి అన్నాను చూసా. సెక్యులరిజం అనేది అది ఎట్లా ఒక రౌడీయిజం, ఒక గుండాయిజం టైప్లో సెక్యులరిజం. మరి నువ్వు హిందూయిజంగా అంటావు కదా అంటే హిందూయిజం కాదు, హిందుత్వ జీవన విధానం అనేది రిలీజన్ అయింది. ఇక్కడ ఇజం అనేది ఇజం అనేది ఒక క్లోజ్డ్ బుక్ ఆఫ్ థాట్. మరి ఇండియా అడాప్ట్ చేసుకున్న సెక్యులరిజంని మీరెందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు? ఇండియా అడాప్ట్ చేసుకోలేదు, అది ఇరికిచ్చారు, అది మధ్యలో నుంచి తోసారు కాన్స్టిట్యూషన్లోకి. అసలు సెక్యులరిజం అనే దానికి రిలీజియస్ కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ ఒకటి ఉంటుంది, మన వాళ్ళు రియల్ లైఫ్లో అప్లై చేసే డెఫినేషన్ ఒకటి ఉంటుంది. నేనేం చెప్తానంటే సరే ఈక్వాలిటీ, అందరిని ఈక్వల్గా చూడాలనేది కదా మీరు మాట్లాడుతున్నారు, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎవరిని తేడాగా చూడకు. కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ ప్రకారము పొలిటికల్ నువ్వు ఒక దేశాన్ని కండక్ట్ చేసే విధానంలో రిలీజన్ ఇంటర్ఫియర్ కాకూడదు, రిలీజన్ అనే మ్యాటర్ తాకూడదు అనే మీనింగ్ అది చెప్పుకొస్తే వీళ్ళు ఏం చేస్తారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, క్రిస్టియన్ ముస్లిం బాయ్ బాయ్ అనేది తీసుకొస్తారు మొత్తం అంతా సామరస్యంగా. నేనేం చెప్తానంటే అనైతికతకి నైతికతకి ఈక్వాలిటీ ఉంటుందా? హ్యూమన్ బీయింగ్ తీసుకోను, మనిషిని తీసుకో, రిలీజన్ అంతా పక్కన పెట్టేసాయి, ఇద్దరు మనుషులని నిలబెట్టు, వీడు నైతికంగా పోతున్నాడు, వీడు అనైతికంగా జంతువులాగా పోతున్నాడు, ఆ రెండింటిని ఈక్వేట్ ఎట్లా చేస్తావు రాబోయ్ నువ్వు? సపోజ్ వాళ్ళంతా గ్రూప్ అనుకుని వాళ్ళకి మాస్ వేసుకుని ఒక జెండా పెట్టుకుని మాది సో రిలీజన్ అంటున్నారు, మొత్తాన్ని వైపౌట్ చేయి. అది ఏదనేది మనకు పేర్లు అనొచ్చు. అనైతికంగా ఎవడిపోయినా డిసిప్లిన్లో పెట్టాల్సిందే, అదే మోదీ గారు చేస్తున్నారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బిల్లు తీసుకో, ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకో, ఎంత అనైతికంగా చేశారు అది. ఇండస్ వాటర్ ట్రీటీలో 80% పాకిస్తాన్కి పోమని రాశారు. అదే నాకు ఈ వక్ఫ్ బోర్డు అన్నారు కాబట్టి నాకు దానిపైన కూడా క్వశ్చన్ ఉంది. రీసెంట్గా వక్ఫ్ బోర్డు పైన వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో ఇండియన్ గవర్నమెంట్ నుంచి, మీకు ఎట్లా అనిపించింది ఆ స్టేట్మెంట్? ముస్లింలే నష్టపోతున్నారు అని వాళ్ళే బయటపడ్డారు. అందుకు దాన్ని మోదీ గారు యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ మీరు ఏదైతే సెక్యులరిజం అని ట్యాగ్ వేసుకున్నారో ఇక్కడ 100% అందరికీ న్యాయం చేసే విధంగానే పోయాడు ఆయన. మొత్తం ముస్లిం మత పెద్దలందరితోనూ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నది, ఆ వీడియోనే ఎవడో చూసినట్లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అక్కడ ముస్లింలే చాలామంది మోదీ గారిని పొగుడుతున్నారు, పద్యాలు చెప్తున్నారు, అసలు మీరు ఎంత మంచి మంది ఒక రేంజ్లో పొగుడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా జరిగింది, ముస్లింలకి ఎందుకు నష్టపోతున్నారు అంటే, వక్ఫ్ పేరుతో భూముల ఆక్రమణము అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఈ భూమి వక్ఫ్ అనగానే నువ్వు వెళ్ళి కోర్టులో కొట్టుకోవడానికి కూడా ఉండదు, వాళ్ళు ఆక్కునేయచ్చు, కబ్జా. నిజంగా చెప్పాలంటే వక్ఫ్ అనే అసలు మీనింగు స్టాప్ అనేది ఉంటుంది. అట్లని చెప్పి వీళ్ళంతా ఈ ల్యాండ్ మాఫియా, ల్యాండ్ జిహాదీలోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎవడు హిందూ వీడు అట్లని తేడా లేకుండా కొన్ని ముస్లింలు కూడా ఆక్రమించే రేంజ్కి వెళ్ళిపోతుంది. అది దీన్ని ఆపాలి రాబాయ్ ఎట్లనే చెప్పి ముస్లింల దగ్గర నుంచి కూడా మద్దతు తీసుకుని మరి ఆపాడు. ఏం ఆపాడు? సెక్షన్ 30 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్లో ఉన్నవి కొన్ని రిమూవ్ చేశాడు, అంతే, మొత్తాన్ని తీసేయలేదు. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించేయడము, ఎక్కడంటే అక్కడికి వచ్చి పార్లమెంట్ని కూడా క్లెయిమ్ చేశారు. ఎంత పోతుంది? ఇట్లా ఇంత చండాలంగా ఉన్న పాయింట్లన్నిటినీ తీసాడు. అంతేగాని ఇస్లాం మొత్తాన్ని ఏదో దెబ్బ కొట్టేశాడు, ముస్లింలందరినీ ఏదో చేసాడు, రాంగ్. అది అట్లా ఏం చేయలే వక్ఫ్లో, ఇది అర్థం చేసుకోండి. ఇందాక మీరు ఇండస్ వ్యాలీ ట్రీటీ గురించి మాట్లాడుతున్నప్పుడు 80% వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది, ఓన్లీ 20% మాత్రమే ఇండియాకి వెళ్తుంది అన్నారు. అసలు ఇండియాలో ఉండే ఒక స్టేట్ మీద ఉంటుంది పాకిస్తాన్. అలాంటిది ఇండియా వాళ్ళకి 20%, వాళ్ళకి 80%, ఏంటి ఈ బైఫర్కేషన్ ఏంటి? పార్టిషన్ జరిగినప్పుడు అది పేద దేశంగా గుర్తించి వీళ్ళకి ఏదో వనరులన్నీ తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకి రాశారు అప్పట్లో అంతా కూడా. అది గవర్నమెంట్ ఎట్లాంటిదో మనకు తెలుసు. ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది హిందుత్వాకి, దేశానికి చేసింది ఏం లేదు. ఇక్కడ నుంచి ఎట్లా దోచుకుని పాకిస్తాన్కి, బ్రిటన్కి, వాటికన్ సిటీకి ఆ తెరిస్తాను పెట్టి దాన్ని ఏదో పెద్ద మదర్ టైప్లో ఇట్లా సెయింట్ టైప్లో చేసి వాటికన్కి దోచుకున్నారు మొత్తం ఫండ్స్ అంతా. దేశానికి ఉపయోగపడింది ఏం లేదు. ఇప్పుడు ఒక ఎన్జిఓ ఒక మన కంట్రీలో నువ్వు పెట్టావు అట్లంటే, ఇక్కడ ఆపరేషన్స్ జరుపుతున్నావు అట్లంటే, మన దేశానికి ₹1 అయినా ఉపయోగపడాలి కదా. చూపించరా నాకు తెరిసా ట్రస్ట్ నుంచి ఏం ఉపయోగపడింది? 60,000 స్కెలిటన్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ అయినాయంట, చిన్నపిల్లల స్కెలిటన్స్ తెరిసా నుంచి. ఏంది అక్కడ దోపిడీ? అది కరువు ప్రాంతాలని చెప్పి నేనేదో ఆదుకుంటున్నానని చెప్పి నువ్వు వచ్చి చేసింది ఏంటి? 60,000 స్కెలిటన్స్ని కోల్కతా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలా? ఇలాంటి దాన్ని సెయింట్ అంటావా, మదర్ అంటావా? వచ్చి జనాలకి ఏదో చారిటీ కూడా చేస్తుంది, మంచిది ఏదో చేస్తుంది. ఇదా మంచి? కన్వర్షన్ మాఫియా ఇది. జనాలందరూ 24,000 మంది ఎంతో చనిపోతే ఆమె వచ్చి డైరెక్ట్గా వీడియోలో
ఇంతమంది స్వర్గానికి టికెట్ పొందారు అని నవ్వుతుంది. Not one has died without receiving a special ticket for St. Peter, we call it. 29,000 have died in that one house from the time we began the work in 1952. But it's so beautiful to see the people die with so much joy. So you are telling me आप इन मौत की दहलीज पर खड़े कमजोर लोगों को कह रही है अगर स्वर्ग जाना है तो कन्वर्ट हो जाओ. आपने उन्हें भीख मांगा हुआ खाना और 5x5 की जगह दे दी तो आप उन्हें कन्वर्ट करेंगे. और इनमें से कई लोग बोलने और कुछ करने की हालत में भी नहीं होते थे. ये कैसा कन्वर्जन हुआ? ये तो धोखा है. आपने इन्हें स्वर्ग का टिकट तो दे दिया लेकिन एक पेन किलर नहीं दी. God bless you, my mother. We shall follow you. Thank you. Convert the world. Convert the whole world. ఆశ్రమంలో జనాలకి సేమ్ సిరంజిని అందరికీ వాడి కలరా వచ్చిన పేషెంట్లకు నువ్వు బ్యాప్టైజ్ చేస్తేనే ట్రీట్మెంట్ ఇస్తానని మందులు సరిగ్గా ఇవ్వకుండా క్యాన్సర్ పేషెంట్ల చేత చన్నీళ్ళతో స్నానాలు చేపించి అదొక నరకాల్లో పెట్టి బంధించేసి జనాల్ని ఇండియాలోనే రావాలా ఇట్లాంటి భ్రష్టు పట్టించే వాళ్ళంతా. హిందువులను పోయి రేపులు చేయించుకోవడం మహాత్మను చేశారు. 60,000 స్కెలిటన్స్ని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేసినేమో మదర్ తెరిసా చేశారు. ఏంట్రా మీ ప్రాబ్లం? మీరు ఏం రాస్తున్నారా హిస్టరీలో? మొత్తం భ్రష్టు పట్టించి హిందువులందరినీ విక్టిమైజ్ చేసి ఏంటి మన దేశంలో మహాత్ములు లేరా? సంఘ సంస్కృతులు ఎంతమంది లేరు? డొక్కా సీతమ్మ గారు చేసిన సేవా కార్యక్రమాల కంటే పెద్ద కాలి గోటికి పనికిరాది తెరిసా. జిహాదీ కార్యక్రమాలు ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ బుక్కుల్లో తప్పుడు పేర్లు రాసేసి ఫాదర్ ఆఫ్ ది నేషన్. అసలు దేశం చరిత్ర ఏంటి? ఎన్ని సంవత్సరాల నాటిది? మొన్న వచ్చినోడు ఫాదర్ ఎట్లయితాడు దేశంకి? రాసినాడు అడిగేవాడు లేడట్లని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ పోతుంటే అయితే గీతే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అవ్వాలి కానీ ఫాదర్ ఆఫ్ ఇండియా ఎట్లయితాడు? మనకేం శివాజీ మహారాజ్ లేదా? ఎంతమందిని కట్టడి చేసి హిందుత్వాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు లేరా? ఓ కమ్యూనిటీ వైపు పక్షపాతం చూపించి దేశాన్ని 2 ముక్కలు చేసినాడు మహాత్ముడా? ఆల్రెడీ ఎన్నో ముక్కలుగా ఉన్న హిందుత్వాన్ని ఒకటి చేసిన ఆదిశంకరాచార్యులు మహాత్ముడా? అరే దేశం అంతా దేవుడు దేవుడు అని కొట్టుకు చేస్తున్నారు కదరా. మొత్తం అంతా తిరిగి పరిశీలించి డిబేట్లు పెట్టి దానికి ప్రణాళిక సిద్ధం చేసి షణ్మతాల్ని సృష్టించి ఆదిత్యం, అంబికం, గణనాథం, మహేశ్వరం, విష్ణుం, సుబ్రహ్మణ్యం ఈ 6గురిలో పరమాత్మతత్వాన్ని ఎవరినైనా మీరు తీసుకుని ముందుకెళ్ళొచ్చరా, కొట్టుకు చావకండ్రా అని సెట్ చేసి వెళ్ళిన ఆదిశంకరాచార్యులు. ఇలాంటి వాళ్ళని కదా మనం మహాత్ములుగా పూజించాలి. యునైట్ చేసినోడన్నా డివైడ్ చేసినోడన్నా ఏం చదువుతున్నారా హిస్టరీ బుక్స్లో చెత్తంతా? థూ. దయచేసి ఇది ఆవేశంతో చెప్పే మాటలు కాదు, అర్థం చేసుకోండి. ఒక గాంధీ తెరీసాలు మనకు అసలు ఏమాత్రం అవసరమే లేదు. మన దేశంలో ఇట్లాంటి మహాత్ములు సమాజాన్ని సామరస్యంగా శాంతి నెలకొల్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు విష్ణు, శివ అని కొట్టుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్తో కొడతా. ఒక ఏనుగు ఉంది, 4 గుడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఏనుగంటే ఏంట్రా అని అడిగితే ఒకడు వెళ్ళి ఇట్లా కాళ్ళను పట్టుకుని ఇట్లా ఇది స్తంభం స్తంభం అంటాడు. ఇంకొకటి వెళ్ళి తోకను పట్టుకుని ఇది జుంజురుగా ఉంది అంటాడు. ఇంకొకటి వెళ్ళి దంతాన్ని పట్టుకొని ఇదేదో కుచ్చుగా ఉంది, కుచ్చు ఇది అంటాడు. ఇంకోటి కడుపుని పట్టుకొని ఇదేదో బండలాగా ఉంది అంటాడు. ఏది కరెక్ట్ దీంట్లో? ఎవడు చూసాడు దేవుణ్ణి? ఎవడు విష్ణువుని చూస్తారా ఇల్లు? విష్ణు కొట్టుకునేటోళ్ళు లేకపోతే శివుణ్ణి చూస్తారా ఇల్లు? ఎవడు ఏది చూడలే. అట్లని చెప్పి వాళ్ళు ఏది చెప్తుంది మనం తప్పని అనలేదు. ఇది ఇంపార్టెంట్. ఇది చూడేది ఈ గుడ్డోళ్ళు ఏనుగు గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ వాళ్ళ వరకు కరెక్ట్, అది వాళ్ళ స్థాయికి కరెక్ట్. అది నేను అక్కడే స్థాయి గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళు చూడగలిగింది చూసి వాళ్ళు చెప్తున్నది కరెక్టే. అట్ ది సేమ్ టైం ఏనుగంటే ఓన్లీ కుచ్చులాగా ఉంటుంది అని, ఏనుగంటే స్తంభం అని కొట్టుకునేవాడిని ఏం చేస్తాం? దాన్ని ఆల్రెడీ సెట్ చేసిపోయాడు ఆదిశంకరాచార్యులు వారు. సర్వం శివం జగత్ అన్నాడు. సరే సర్వం విష్ణుం జగత్ అంటావా? ఓకే రా భయ్, విష్ణువునే దండం పెట్టుకుని మిగతా వాళ్ళంతా కింద పెట్టుకుని నువ్వు చేసుకోవచ్చు అన్నాడు. సర్వం సుబ్రహ్మణ్యం జగత్ అంటావా? రైట్, చేసుకోరా భయ్ అన్నాడు. ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ? అమ్మవారే సృష్టికి మూలము అని నువ్వు దండం పెట్టుకుని పూజ చేసుకుని ఆ పాత్రలో నువ్వు వెళ్ళిపోతే నువ్వు ముక్తి పొందుతావు. వేరేవాడితో గొడవలు వద్దు నీకు. విష్ణుమూర్తినే నువ్వు పరమాత్మ స్వరూపంగా నువ్వు భావించి తీసుకెళ్ళిపోతే నువ్వు ముక్తి పొందుతావు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. డైరెక్ట్ ఉపనిషత్తుల నుంచే తీసుకుందాం. క్లారిటీ ఇవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో కూడా ఇవ్వచ్చు. సామరస్యంగా పోదాం అనుకునే తత్వం ఉండాలి కదా మనుషుల్లో. అది బిల్డ్ చేయట్లేదు ఈ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. గురువులు బిల్డ్ చేస్తారు, సద్గురువులు లాంటి వాళ్ళు అది బిల్డ్ చేస్తారు. అలాంటి వాళ్ళని విలనైజ్ చేసుకుని కించపరిచే స్థితికి వచ్చేస్తున్నారు.
ఎప్పుడు బాగుపడతాం, ఎలా బాగుపడతాం? డెమోక్రసీ మొత్తం 4 పిల్లర్స్ పైన నడుస్తుంది. లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ మీడియా. ఈ 4తో మీకేదంత ప్రాబ్లం ఉంది? మొత్తం అన్నిటితో ప్రాబ్లం ఉంది. అసలు మీడియా అయితే చాలా వరస్ట్. నా ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు, జనాలకి ఏ ప్రాబ్లం ఉందో అది డిస్కస్ చేద్దాం. ఏది కరెక్ట్గా రన్ అవుతుంది? మన సంస్కృతి, సభ్యత, వీటికి రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఏదైనా ఉందా అసలు పాయింట్? సరే, జనాలకి న్యాయం జరుగుతుందా జ్యుడిషియరీ ద్వారా? ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి? అసలు ఒక స్కూల్లో ఒక లీడర్ మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఎవరు? లీడర్ అనగానే వాడికి అన్ని రైట్స్ ఉంటాయి, వాడిని కాపాడడానికి సిస్టమే వచ్చేస్తుంది. అలా కదా రన్ అవుతున్నారు ఇప్పుడు. సో డెమోక్రసీ అనేది బుక్కుల్లో రాసుకున్నట్టు ఓన్లీ మాటల రూపంలో ఉంది, కానీ ఎక్కడ చేతల్లో లేదు. చేతల్లో ఉండింది రామరాజ్యంలో ఉండింది ఎప్పుడో డెమోక్రసీ అనేది, ధర్మబద్ధంగా. ఇప్పటి నుంచి నేను క్యారీ ఫార్వర్డ్ కంటిన్యూటీ గురించి మాట్లాడాలంటే, ఒక సభ్యత, సంస్కృతి, మన జీవన విధానము, ఇవన్నీ ఎవడో రాజు ఇట్లా ఫోర్స్ఫుల్గా పెడితే లేదు, అది కామన్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేశారు. అసలు నీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ చూడు. సాంచీలో ఒక పిల్లర్ దొరికింది, అశోకుడు పెట్టిన పిల్లరు. దాన్ని జనాలు చాలా వరకు యాడ్ చేసి ఇంకా దాన్ని చాలా పెద్దగా చేశారనుకో. కానీ దాంట్లో ఆర్కియాలజిస్టులకి దాంట్లో 630 శిలాఫలకాలు దొరికాయి. అందులో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారని రాశారు. అందులో అశోకుడు వచ్చి ధర్మ సంస్థాపన చేసింది ఏం లేదు అక్కడ, కామన్ పీపుల్ చేశారు అక్కడ. అశోకుడు గురించి ఓన్లీ 3 ఉన్నాయి అక్కడ శిలాఫలకాలు. మిగతా మొత్తము కేరళ నుంచి ఎవరో ఐవరీ ఆర్టిస్టులు కొంతమంది వచ్చి అక్కడ డొనేట్ చేసిపోయినవి కూడా ఉన్నాయి. లిటరరీ ఎవిడెన్స్ ఇది. ప్రతి ప్రాంతంలోనూ సూర్యునికి దండం పెట్టేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, వాళ్ళు భోజనంకి బాసిపీఠం వేసుకుని కూర్చునేవాళ్ళు, పెళ్ళిళ్ళు ఒక పద్ధతిలో జరిగేవి, దేవుణ్ణి వర్షిప్ ఒక పద్ధతిలో జరిగేవి. ఇలా పెరిగి మన సంస్కృతి ఇలా ఇంకా బతికుంది. కానీ డెమోక్రసీ వల్ల ఏదో రాజు వచ్చి చేసేయడం వల్ల కాదు. ఆ రాజు వచ్చి ఫోర్స్ఫుల్గా చేసింది ఏమీ లేదు, అనర్థాలే జరిగినాయి. కానీ ఒక రాజు వచ్చి ఇక్కడ సెట్ చేయడము, ఇలా చేయడం, వేరే దాడుల నుంచి. ఇప్పుడు శివాజీ మహారాజ్ గారిని తీసుకోండి, స్వరాజ్యం కోసం స్వరాజ్యం అనే పదం వాడాడు, కానీ జనాలంతా మీరు ఇది ఫాలో అవ్వండి అని ఎక్కడ ఫోర్స్ఫుల్గా చేసింది లేదే. 100% లౌక్యం ఉంది కదా. చావా సినిమా చూసుంటే మీరు మీ స్వరాజ్యం కోసం నిలబడండి రా అని చెప్తున్నారు కదా. వాళ్ళకి అంత తత్వాలు ఉన్నాయి చూడండి. మన దాంట్లో డెమోక్రసీ, అట్లాంటి లీడర్లే డెమోక్రసీని స్థాపించగలుగుతారు. ఇప్పుడు అదృష్టవశాత్తు మోదీ గారు ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, బీజేపీ అసలు పార్టీకి కాదు, నేను మోదీ గారి ఫ్యాన్. నేను మోదీ గారు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్కి ఓటేస్తాను. నేను అలాంటి వ్యక్తి రావడం ఇంపార్టెంట్ అక్కడ. అలాంటి వ్యక్తి రావడం, నేను ఎందుకు మోదీ గారిని అంత హై లెవెల్లో చూస్తానంటే, ఆయనకు ప్రకృతి సహకరిస్తుంది అంటే ఆయన ఎంత మంచి ఆరా క్యారీ చేస్తున్నాడు, ఆయన చేసిన సాధన ఏంటి, ఆయనకున్న గురువులు ఏంటి, ఆయనకున్న బ్లెస్సింగ్స్ ఏంటి, డివైన్ సపోర్టే ఉందంటున్నాను నేను. వాటికి ఈ 4 పిల్లర్స్ ఏం ప్రాబ్లం ఉంది? పీపుల్స్ పార్టిసిపేషనే ప్రాబ్లం. డెమోక్రసీ అనేది ఎక్కడి నుంచో నువ్వు రూమ్లో కూర్చొని నువ్వు చూసేస్తే ఎవడో పోయి ఓట్లు వేసుకుని వాడు చేసేస్తాడు. ఈ మధ్య గేమ్ చేంజర్ మూవీ నేను అందుకే అంత అప్రిషియేట్ చేశాను. ఓటు హక్కు, ఓటు వేయని వాడికి ఈ పలానా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ లేకుండా చేయండి అన్నాడు కదా. ఓటు లేకుండా నేను ఓటు వేయను అని ప్రౌడ్గా ఫీల్ అయ్యి ప్రకాష్ రాజులు కానీ వీళ్ళందరూ వస్తుంటారు, గద్దర్లు కానీ, వీళ్ళంతా ఏంటి దేశానికి అసలు ఓటే మినిమం డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయకుండా ఏం చేద్దామని. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. ఇది ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా, నీకు కావాల్సిన నాయకులు ఎన్నుకోకుండా, దొంగలు క్రిమినల్స్ అందరూ వస్తే కూడా నువ్వు నీ పార్టీకి నువ్వు ఇంజనీర్ అవుతా, దీంట్లో డాక్టర్ అవుతా అన్నీ పోతున్నావు కదా. ఒకడైనా అడ్వకేట్ అవుదామని వస్తున్నాడా? లెజిస్లేషన్ టేకప్ చేద్దామని వస్తున్నాడా? బ్యూరోక్రసీ చేద్దామని వస్తున్నాడా? పొలిటీషియన్ అవుదామని వస్తున్నారా? లేకపోతే ఎక్కడుంది పార్టిసిపేషన్, జనాల పార్టిసిపేషన్? పొలిటీషియన్ అంటేనే తప్పుడు అభిప్రాయము. ఎన్నుకునింది నువ్వేరా జఫా. ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అన్న. కరెక్షన్ అండ్ ఫిక్సింగ్ అనేది అన్ని చోట్ల జరగాలి. అలాంటిది గురువులు చేస్తారని అంటున్నాను. అట్లీస్ట్ ఆ గురువులైనా ఫాలో అవ్వండి. వాళ్ళ మీద బురద చల్లుతున్నారే. జనాలు దుర్మార్గులు. ఫస్ట్ అది ఫిక్స్ అయితే ఈ 4 పిల్లర్లు కరెక్ట్గా నిలబడతాయి. మీరు సనాతన ధర్మ గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ గురించి మాట్లాడే వారికి ఏ అర్హత ఉండాలి? మీకున్న అర్హత ఏంటి? నాకున్న అర్హత జనాలు డిసైడ్ చేస్తారు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని భుజస్కంధాల మీద తీసుకెళ్తున్నానని ఎక్కడ బిల్డప్ కొట్టుకోలేదు. ప్లస్ నేను దాంట్లో ఒక స్టూడెంట్, నేను చాలా నేర్చుకుంటున్నాను, నేను ఇంకా హరిషడ్ వర్గాలని ఇంకా దాటలేదని చెప్తున్నాను. కానీ
నేనే రా బాయ్, మీరు నేను చెప్పిందే ఫాలో అవ్వాలరా బాయ్, ఇది కాకపోతే ఇది లేదు అనేది ఎక్కడా చెప్పలేదు. ఎస్, నేను చెప్పింది 2 ఓన్లీ స్టేట్మెంట్స్ చెప్పాను అండ్ ఐ స్టాండ్ బై ఇట్. ఏంటంటే వేదం ఈజ్ ది ఓన్లీ సైన్స్ రా బాయ్. నేను ఓన్లీ అనే పదం వాడడానికే అగెన్స్ట్. ఎందుకంటే వేరే రిలీజియన్స్, అన్ని మతాలు ఓన్లీ ఈజ్ ద ఓన్లీ గాడ్ అంటారు కదా, అట్లాంటిది మన దాంట్లో లేదు అసలు. కానీ నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వేదం ఈజ్ ద ఓన్లీ సైన్స్. ఉపనిషత్తుల సారంనే నీకు వెస్టర్న్ నుంచి రీబౌండ్ అయ్యి సైన్స్ రూపంలో వస్తుందే కానీ ఆల్రెడీ ఏ ఒక్క విషయం అనేది తీసుకో, ఆల్రెడీ అది వేదాల్లో కనుక్కొని ఉంటారు. అది వాడుకలో ఉంటుంది ఆల్మోస్ట్ మన దగ్గర, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీస్. ప్రవీణ్ మోహన్ ఛానల్ చూడు, చాలా ఉన్నాయి ఆ ప్రూఫ్లతో సహా. ఆ ఒక్కదానికి నేను ఓన్లీ అనే స్టేట్మెంట్ వాడతాను. నా గురించి నేను గొప్పగా చెప్పుకునేది అంటే నేను ఒక నిజమైన సాధకుని. అంటే మిగతా దాంట్లో నేను అన్నింటిలోనూ పొల్యూట్ అయిపోయి ఉండొచ్చేమో, నేను దీంట్లో మాత్రము నా జీవితంలో నేను ఎంత పెద్ద రిస్కులు తీసుకున్నాను. ఎగ్జాంపుల్ నేను చేసిన స్ట్రింగ్ అనేది చూసుకోవచ్చు. డైరెక్ట్గా పేర్లు వేసుకుని వచ్చి ఏ జర్నలిస్ట్ అయినా మాట్లాడగలిగాడా? అది దాని గురించి నేను గొప్పగా చెప్పక్కర్లేదు, జనాలు ఆల్రెడీ తెలుసు. దానివల్ల ఎంతమంది ఉపయోగపడ్డారో, ఎన్ని విషయాలు తెలుసుకున్నారో అది కూడా జనాలకు తెలుసు. కానీ అక్కడి నుంచి మనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూడు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇట్లా మన ఫాలోవర్స్ శ్రేయస్సు కోసం, మన దేశ ప్రజలు క్షేమం కోసం, వీటన్నిటి కోసం సనాతన ధర్మాల్లో మళ్ళీ నేను చాలా రిస్కీ పని చేయబోతున్నాను. 1,00,000 మాలల జపం, ఒక సుబ్రహ్మణ్య స్వామి జపం, ఒక హోమం, వీటన్నిటితో నేను చాలా లెజెండరీ పీపుల్ని కలిసాను. స్పిరిచువాలిటీలో ఎలా ఉంటారంటే వాళ్ళు సిద్ధులు. నా జర్నీలో నేను ఇలా గురువుల కోసం వెతికి కొంతమంది లెజెండ్స్ని నేను కలిశాను. వాళ్ళతో కలిసి ఇలాంటి హోమం నేనే దగ్గర నుంచి చేయించి కరుంగలి మాలలు, వీటి గురించి మీకు తెలుసా? కరుంగలి మాలలు చాలా ఇప్పుడంతా ఫేక్ దొరుకుతున్నాయి. అది ఎలా తయారు చేస్తారో కొంచెం చెప్తాను. జమ్మి చెట్టు అది ఒక 100 సంవత్సరాల తర్వాత ఇలా పడిపోయిన తర్వాత ఇంకో 50 సంవత్సరాలు అది ఎండిన తర్వాత దాని స్టెమ్స్ నుంచి ఆ బీడ్స్ తయారు చేస్తారు. కరుంగలి మాలలు అక్కడి నుంచి వస్తాయి. అది చాలా చాలా పవర్ఫుల్. అది ఇంత ప్రాసెస్, ఇంత టైం పడుతుంది అది చేయడానికి. దాన్ని ప్యూరెస్ట్ ఫామ్లో ఇవ్వడానికి నేను ఒకటి చేయబోతున్నాను. ఇది చాలా చాలా రిస్కీ హోమం కూడా, ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్. దాన్ని కూడా మనం ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా, ఇన్వాల్వ్ చేసేలాగా దాన్ని నేను చేయబోతాను. ఫ్యూచర్లో నేను సనాతన ధర్మానికి ఏదైనా చేయాలంటే ఆ స్ట్రింగ్ వినోద్ ఇది చేసాడని మీరు పెట్టుకోండి కావాలంటే బోర్డు. మనకు అది అవసరం లేదు. మనకు జనాలు శ్రేయస్సు, మన కోసం నువ్వు ముందుకెళ్ళనని ఎంతో ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన వాళ్ళ కోసం కావచ్చు. దేశంలో ఇప్పుడు మనకు జరుగుతున్న ఫల్గామ్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాటిని ఎవరో ఒక సిద్ధులు, యోగులు ఒక ఎనర్జీ ప్రాసెస్ చేయడం వల్ల కూడా కొన్ని మంచి వాతావరణాలు ఏర్పడతాయి. ఇలాంటి సన్నివేశాలు కూడా మనకి పాస్ట్లో చాలా ఉన్నాయి. ఇలాంటిది నేను పవర్ఫుల్ ఎనర్జీ స్పేసెస్ని ఎన్నుకున్నాను. నేను మళ్ళీ 18 శక్తిపీఠాల్లో స్వయంగా నేను చేయించబోతున్నాను. అసలు కరుంగలి మాల ఒరిజినల్ దొరక్క చాలామంది సాధకులు కష్టపడుతున్నారు. ఇక్కడ మనం కరుంగలి మాల ఒరిజినలే ప్రసాదంగా ఇవ్వబోతున్నాం. ఇందులో క్వాలిఫికేషన్, నేను కొన్ని క్వాలిటీస్ చెప్పాను. సత్యాన్ని జీవితంలో పుట్టినప్పటి నుంచి లాస్ట్లో చనిపోయేంత వరకు సత్యం మీద నిలబడేవాడు, సత్యం మాట్లాడేవాడు, ధర్మానికి కట్టుబడి ఉండేవాడిని ఒక్కడిని చూపాను. నాకు అంత దమ్ముండోడిని ఒక్కడిని చూపినా. అలాంటోడు, రాముడు లాంటోడు ఇట్లా వెతికినా కూడా దొరకడు. ఆ జాతకంతో కానీ, ఆ ప్రవర్తనతో కానీ, ఆ సిచ్యువేషన్స్తో కానీ యునిక్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయనలో ఉన్న భావాలు మనం దాంట్లో డెవలప్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అలా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి సాధనలో ఉండాలి. నేను ఒక సాధకుడిని అని గొప్పగా చెప్పుకుంటాను. ఏ సాధకుడు అనగానే నేను ఒక ఇన్సిడెంట్లో ఎక్కడన్నా ఇట్లా కోపంగా మాట్లాడాను అనుకో, ఇదేరా సాధకుడు అంట, సద్గురు ఇట్లా చేయమని చెప్పాడా? సద్గురు ఇదే నేర్పించాడు జనాలకి? పించింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి చూసినావు జనాలకి. యోగులు కూడా అసలు శ్రీకృష్ణుడి కోపం ఎలా ఉంటుందో మనం మాట్లాడాం. ధర్మానికి ఉన్న క్వాలిటీస్ కాంట్రరీస్ చెప్తా ఫస్ట్ నేను. ఓకే, ఎలాంటి మనం రిజెక్ట్ చేయకూడదో చెప్తాను నేను. నువ్వు ధర్మం కోసం మాట్లాడుతున్నావు, రాత్రి ఇంటికి వెళ్ళంగానే నీకు ఒక బీరు, ఒక అమ్మాయితో లేకుండా నువ్వు నిద్రపోలేవు. ఇలాంటి ధర్మానికి పనికిరాడంటావా? కాంట్రరీ. మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారన్న, వాడిని కానీ ఇట్లా వదిలేసామంటే వాడు దేన్ని పేలుస్తాడో, దేన్ని ఇట్లా సెట్ చేసి పారేస్తాడు. ఇట్లా మొత్తం నీకు కావాల్సిన మొత్తం అన్నీ ఇట్లా గడగడలాడిచ్చేసి వస్తాడు మిలిటరీ వాడు. రాత్రిపూట మనవాడు తాగుతాడు. మరి తీసేస్తావు జాబ్? మిలిటరీ వద్దా మనకి? పప్పన్నం తినేవాడిని తీసుకెళ్ళి పెడతావు బార్డర్లో? ఏం మాట్లాడుతున్నారా? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఎవడరా అసలు ధర్మాన్ని డిసైడ్ చేసేది?
భారతదేశాన్ని కర్మభూమి అంటారు తెలుసా, ముక్తి భూమి, మోక్షానికి సంబంధించినది అంటారు. భక్తి అంటే ఏందో తెలియదు, ముక్తి అంటే ఏందో తెలియదు. భక్తి అంటే ఏంటో తెలుసా, ఇక్కడ ఒక గాడ్ ఉంది హనుమ, ఇలా అనగానే రాముడు హనుమంతుడు దానికి వెళ్ళి గోడకి ఇట్లా తల కొట్టుకొని రక్తం కారిన తర్వాత అరే ఆగరండి ఇంకా ఏం చెప్పలేదురా అంటాడు రాముడు. అది భక్తి అంటే. రాముడు అలా చెప్పడన్న నమ్మకం, గురువు మీద ఉన్న శిష్యుడికి ఉండాల్సిన నమ్మకం. భక్తిలో నువ్వు ఉండవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వేరే ఏదో సంబంధించిందే హైయెస్ట్ ఉంటుంది. గురువు ఇలా దూకురా అనే మాట ఫినిష్ చేయకముందు దూకుంటాడు భక్తుడు అనేవాడు. బ్లైండ్ ఫాలోవర్, ఎస్ ఫాలోవర్ అంటేనే బ్లైండ్. క్వశ్చన్లు అడిగి మా గురువు ఇట్లా దూకమన్నాడు, నేను ఇట్లా సెట్ చేసుకుని వస్తా, మా అమ్మ నాన్నని సెట్ చేసి వస్తా అని క్వశ్చన్లు అడిగేటోడు ఎప్పుడు భక్తుడు అవ్వడు. ఆ భక్తి పారవస్యము నీకు దైవం మీదనో సనాతన ధర్మం నీకు మొత్తం తెలిసిన తర్వాత నీకు వచ్చే రియలైజేషన్తోనే జరుగుతుంది. కానీ నీ పర్సనల్ అజెండాతో కానీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో నువ్వు ఏదో 4 సొసైటీ రిజెక్టల్ మోడ్స్లో నువ్వు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయని చెప్పి నువ్వు ఇట్లా భక్తుడు అయిపోవడమో లేకపోతే ధర్మకర్త అయిపోవడమో సొసైటీకి అనర్థమే జరుగుతుంది. అది ఆల్రెడీ బాగా పనిచేస్తున్న వాళ్ళను లేకపోతే ముందున్న వాళ్ళను సావర్కర్ చెప్పిన పనులు అవుతున్నాయి. ఇప్పుడు మనము పర్సనల్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, దాన్ని తీసుకెళ్ళి ఆన్లైన్లో వాగేస్తే వాడిని ఏమనాలి, ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తే వాడిని ఏమనాలి? ఇట్లాంటి నిబ్బాగాళ్ళు హిందుత్వాన్ని కాపాడతారా? ఎవరికి ఏ సంస్కారం లేని నిబ్బాగాళ్ళు దేనికి మనలో గొడవ పెట్టడానికి తప్పితే దేనికి పనికి వస్తున్నారు? ఇలాంటి వాళ్ళని తొక్కడమే ధర్మం. ఇలాంటి వాళ్ళని తొక్కేస్తేనే సనాతన ధర్మం చాలా క్లీన్గా ఉంటుంది. సో ధర్మాన్ని స్థాపించేవాడికి ఫస్ట్ వ్యక్తి నిర్మాణం జరగాలి. అది ఏ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడా లేకపోతే సొంతంగా సొసైటీలో వ్యక్తి నిర్మాణం చేసుకుంటాడా? వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు పర్సనల్ లైఫ్లో బట్టలు ఇప్పేసి తిరుగుతాడు, ఏం చేస్తాడు? ఇందాక మిలిటరీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. గన్ పట్టుకున్న వాడు జాబ్లో అటెన్షన్ ఆడు దిగిన తర్వాత ఆడు ఏం చేస్తాడనే ప్రొఫెషన్ మనం చేయలేం. ఆ రేంజ్ ఉంటుంది అది. వాడు బయటకు పోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి వాడికి బాటిల్ ఎత్తకుండా నిద్రే పట్టదేమో పాపము. వాడు పొద్దున్న వచ్చి జాబ్ చేయాలి కదా మరి. దాన్ని నువ్వు తీసుకుని వచ్చి కంప్లైంట్ చేస్తే, సో నువ్వు సొసైటీలో ఎవరిని ఏం కాపాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని, ఎస్పెషల్లీ నువ్వు ధర్మాన్ని భుజస్కంధాల మీద తీసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి నిర్మాణం అనేది జరగాలి. లౌక్యం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాముడు కృష్ణుడు ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ ఎందుకు ఇస్తున్నానంటే, ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోకుండా మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేం. ధర్మానికి ఎలా నిలబడ్డాడు రాముడు? మొత్తం లైఫ్ అంతా టార్చర్ చేసుకున్నాడు కదా. దాన్ని తీసుకుని రాముడు అనగానే మనకు మళ్ళీ ఆ శాంత స్వభావమే గుర్తొస్తుంది. హీజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అని మనం చెప్తాం. కానీ రాముడు శాంతుడు కాదు, యుద్ధాలు కూడా చేసినాడు, అవసరమైతే యుద్ధం చేసినాడు. బట్ అదర్వైజ్ ఎంత శాంతంగా వెళ్ళాడు అందరినీ. లక్ష్మణుడు ఇట్లా చించుకుని నేను పోయి వేసేస్తానంటే ఆగరాబాయ్ అన్నాడు. సామరస్యం ఆ మొహంలోనే ఆ కూల్నెస్, ఆ చిల్నెస్, దానికి రాముడిని మనం దండం పెడతాం. భార్యని పంపించేయకుండా అడవులకి ఆయన ఉండలేకపోయాడు. ఎందుకు? జనాలు మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేను రాజు స్థానంలో ఉన్నాడు అనేదే ఉంది అక్కడ. ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి పార్షియాలిటీ లేదు. అంత భయంకరంగా రామాన్ విగ్రహం ధర్మ అయ్యాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి అందరికీ తెలుసు రాబాయ్ ధర్మ అంటే, కానీ ఇక్కడ కూడా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి లౌక్యం కావాలని లౌక్యం ప్రదర్శించాడు. సోకాల్డ్ మనోళ్ళు ఎవరైతే తప్పులు చేశాడు కృష్ణుడు ఏ తప్పు చేయలే, లౌక్యం చేశాడు అక్కడ అంతే. ఘటోత్కచుని చంపించేసాడు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ పైకి అర్జునుడిని ఉసుగొలిపి యుద్ధం చేయించాడు. నరేషన్ చూడు ఎంత ట్విస్టెడ్గా ఉందో. దుర్యోధను దగ్గరికి వెళ్ళి చెప్తే అయిపోతుంది కదా, వెళ్ళాడు దుర్యోధను చెప్పాడు. ఏమన్నాడు దుర్యోధనుడు రిప్లై? కృష్ణ నాకు తెలుసురా బాయ్, ధర్మం ఏంటో అధర్మం ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. కానీ నాకు ఎందుకు అధర్మమే చేయాలని ఉందిరా, చేయని. ఆ రిప్లై ఇస్తే ఏముంటుంది ఫార్ములా? వేసేయకుండా. సో వేసాడు. అలా అని చెప్పి నువ్వు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నావు, ఏ ఇన్స్పిరేషన్? కృష్ణుడు ఎప్పుడు కూడా కృష్ణుడి మొహంలో ఏముంటుంది? ఎక్కడో అవసరమైన చోట మాత్రమే కోపం ప్రదర్శించాడు, కానీ మిగతా అంతా కూడా ఎవర్ స్మైలింగ్ ఫేసే కదా కృష్ణుడు. అది కదా తీసుకోవాలి. లౌక్యం ఎట్లా తీసుకోండి? నువ్వు ఉగ్ర రూపం తీసుకుని నేను వేసుకొని పోయి ఇట్లా నరిచేస్తాను, భగవద్గీతలో 2 శ్లోకాలు తీసుకొని మొత్తం అందరిని నరికేయమని చెప్పినాడని చెప్పి. అంతకుముందు ఎన్నో సంవత్సరాలు లౌక్యం ప్రదర్శించి సామరస్యంగా శాంతి నెలకొల్పింది. అది చూడవే. ఏది ఇంపార్టెంట్, ఏం లెసన్ తీసుకుంటున్నావు? అలాంటి వాళ్ళని ఏదో ఒక దారిలో పెట్టకుండా వ్యక్తి నిర్మాణం క్యాంపుల్లోకో ఇక్కడ ట్రీట్మెంట్లోకి పంపితే సనాతన ధర్మం బాగుపడుతుంది. డిమోటివేషన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్రిస్టియన్ పాస్టర్ వస్తాడు, వాళ్ళు ఫాదర్ అని వాళ్ళ కమ్యూనిటీ అంతా రెస్పెక్ట్ ఇస్తారు. హీ మే బీ ఎ రేపిస్ట్,
వాడు కట్టర్ క్రిమినల్ అని వీళ్ళందరికీ తెలుసు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ స్టేజ్ మీద వాడు బయటకు వచ్చేసరికి ఇట్లా దండం పెట్టేస్తారు. ఒక ముల్లా వస్తాడు, వాడు కూడా చైల్డ్ రేపిస్ట్ అని వీళ్ళందరికీ తెలుసు. బట్ స్టిల్ సలాం అలైకుం బాయ్ అట్లా చెప్పి వాడికి మొత్తం ఏం కావాలి రెస్పెక్ట్ ఇచ్చి వాడికి కావాల్సినవన్నీ చేస్తారు. ఎక్కడైనా నువ్వు ఇట్లా ముస్లింలో కానీ క్రిస్టియన్లో కానీ ఇట్లా గొడవలు పడుకుని వాళ్ళ మత పెద్దల్ని గురు పెద్దల్ని అవమానించిన ఇన్సిడెంట్స్ చూసావా? వాళ్ళు పాస్టర్లు ముల్లాలు చేసిన ఫ్రాడ్స్టర్స్తో పోల్చుకుంటే మన గురువులు అసలు ఏమాత్రం ఇంత కూడా అసలు వాళ్ళ దగ్గర సరిపోరు. అంత చిన్న ఫ్రాడ్స్టర్స్ వీళ్ళు చేసిన ఫ్రాడ్లు అసలు ఫ్రాడ్లే కాదు, నెగ్లిజిబుల్ అనేయచ్చు అసలు. వాళ్ళనే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎన్ని గొడవలు పెట్టుకుని ఎన్ని ఇన్సల్ట్స్ చేసి స్థాయి లేని లఫ్డ్గాలు మళ్ళీ వాళ్ళు చేసినంత పని వీళ్ళకి ఉండదు. మళ్ళీ వచ్చి మాట్లాడేసి గాలి తీసేసిన నేను ధర్మాన్ని స్థాపించేసిన ఏం చేస్తున్నారా? సనాతన ధర్మాన్ని భ్రష్టు పెట్టి దీనిలో డిమోటివేటా? కంప్లీట్గా ఆన్లైన్లో లేకుండా చేయకూడదు వీళ్ళని. మళ్ళీ చెప్తున్నా, అకౌంట్లు క్లోజ్ చేసుకుని గెట్ అవుట్, మీ వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు. మీరంటున్న సో కాల్డ్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద లగ్జరియస్ కార్లతో, ఇఫ్ యు సీ సమ్ గురువుస్ ఎవరైనా చూసినారు అంటే బాబాస్ అని చెప్పుకునే వాళ్ళు, గురువుస్ అని చెప్పుకునే వాళ్ళు లగ్జరీ కార్లలో తిరుగుతారు. ఒక సనాతన ధర్మాన్ని బోధించే ఒక పర్సన్ నిజంగా ఇంత లగ్జరీస్గా తిరగాలని ఎప్పుడైనా రాసిపెట్టుందా? చెప్తాను. స్పిరిచువాలిటీ అంటేనే ఒక డిసేబిలిటీ అనేది మళ్ళీ మైండ్స్లోకి ఎక్కించారు. హిస్టరీ అట్లా ఎక్కించారు. స్పిరిచువాలిటీ అనగానే ఇక్కడ కాషాయం వేసుకోవాలి, చెట్టు కింద కూర్చోవాలి. ఏంద్రా చెట్టు కింద కూర్చునేది? స్పిరిచువాలిటీ అంటే ఏంటి? నీ మైండ్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని అవేకం చేసి నీ శరీరంలో ఉన్న నాడులన్నింటినీ వికసించి నువ్వు ఎదగడం అనేది, నువ్వు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్తావు. ఆ పీక్ స్టేజ్లో నువ్వు అంతరిక్షాన్ని మొత్తం శోధించే పవర్స్ వస్తాయి నీకు. జీరోని కనుక్కున్న ఆర్యభట్ట, వైమానిక శాస్త్రం రాసిన భరద్వాజ మహర్షి, కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ చెప్పారు, కణాదుడు. ఇలాంటివన్నీ అవేకన్ అయినప్పుడు వాడు ఎంత రిచ్గా బతుకుతాడు? అసలు ఇట్లాంటి కార్లు బంగళాలు ఇవన్నీ తయారు చేసి పారేసే అంత శక్తులు ఉంటాయి వాడికి. దాన్ని ఆఫ్టర్ ఆల్ ఇట్లా ఎడం చేతితో సిగ్నేచర్ పెట్టినట్టు వాడుకుంటున్నాడు అంతే దాన్ని సొసైటీలో ఉన్న పనులకి. సద్గురు ఏమి హెలికాప్టర్లో చాపర్ని పెట్టుకుని తిరగట్లే, ఆయన హెలికాప్టర్ నేర్చుకుని మరి ఆయనే రైడ్ చేస్తున్నారు ఆయన చాపర్. అది కదా గుర్తించాలి. సద్గురు కార్లో తిరిగినట్టు ర్యాలీ ఫర్ రివర్స్ అనేది ఈవెంట్ ప్రతి చోట ఊర్లో ఆపి మరి ఒక సెషన్ జరిగి జనాలను గ్యాదర్ చేసి, రే ఈ సద్గురు కాబట్టి 3 రివర్లను అడుగుతున్నాడు రా, నెక్స్ట్ సద్గురు వస్తే మొత్తం ఇండియాలో ఉండే రివర్లు అంతా అడుగుతాడు రా, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నేను కొంచెం కన్సర్వేటివ్గా ఆలోచిస్తున్నాను అన్నాడు అక్కడ. రివర్లో ఎవరి కోసం? సద్గురుకి ఏమన్నా వచ్చేస్తుందా? రివర్లో నీళ్ళు వస్తే మనం కదా బతుకుతాం హాయిగా. అది ఆలోచించకుండా లగ్జరీ కార్లు, లగ్జరీ సార్లు. ఎస్, ఈజ్ అ గురు ఆఫ్ రిచ్. ఓజా అయితే డైరెక్ట్గా ఉన్నాడు, అసలు నువ్వు పూర్ పీపుల్కి స్పిరిచువాలిటీ అవసరం లేదన్నాడు. ఎందుకు? పూర్ పీపుల్ ఆల్రెడీ గ్రౌండెడ్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు డివైన్. తలకి బాగా రిచ్నెస్ ఎక్కిన వాళ్ళని కదా పట్టుకుని నువ్వు ఇట్లా షేక్ చేయాలి. వాళ్ళని ఇట్లా షేక్ చేయాలి. అట్లంటే నువ్వు గోచి కట్టుకుని ఉంటే ఎవడన్నా దేక్తాడా? నేను బంగ్లాలో ఉండేటాడు వాడిని వెళ్ళి అక్కడ వెళ్ళి నువ్వు దింపాలి ఎట్లంటే వాడి స్టైల్లోనే వెళ్ళాలి. అది చేస్తుంటే క్వశ్చన్లు అడగడం చాలా ఈజీ, బురద చల్లటం చాలా ఈజీ. నాకు ఒక డౌట్ ఉంది. ఇంత అభిమానించే సద్గురు గారు ఒక థియరీ చెప్తే, ఆర్యన్ థియరీ గురించి చెప్తే ఫస్ట్ రిజెక్ట్ చేసిన పర్సన్ మీరే. మరి దాని గురించి ఏమంటారు? సంస్కారవంతంగా. ఎందుకంటే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది బండబూతు. బ్రిటిషర్స్ మన గురించి ఆ డివైడ్ అండ్ దీంట్లో మనల్ని తక్కడానికి రాసిన స్టోరీస్లో, కట్టుకథల్లో, కల్పితాల్లో అదొక చెత్త. ఆర్యులు అంటే బ్రాహ్మణులుగా, అగ్రకులాల వారిగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో అందరినీ తొక్కేసి అట్రాసిటీస్ చేసినట్టు నీచంగా రాసినారు. అది వాట్ యూ వాంట్ టు కన్క్లూడ్? మీరు రిజెక్ట్ చేసి మళ్ళీ సపోర్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసి వాట్ యూ వాంట్ టు కన్క్లూడ్? నేను ఆర్యన్ ఇన్వేషన్ థియరీని రిజెక్ట్ చేశాను. సద్గురు తప్పు మాట్లాడాడని కూడా క్లియర్గా ఎక్స్పోజ్ చేశాను. కాకపోతే ఆయన్ని సద్గురు అనే స్థాయి నుంచే దిగజార్చే రేంజ్కి మాట్లాడుతున్నారు చూసారా, అది రాంగ్. సద్గురు అనే స్థాయి, సద్గురు ఎట్లా అంటాడు? సరే నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కేరళలో నాకు ఆయన సంగీత విద్వాంసుడు ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్ళిన. అన్ఫార్చునేట్లీ ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ చేయలేదు. ఆయన మరీ ఎంత నాకన్నా ఘోరంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి అసలు సంగీతం రాదన్నాడు. ఇదేంద్రా షాక్ అయినా, అసలు ఇంత ఫేమస్, ఆయన పాటలు వింటే జనాలు ఏడుస్తారు, ఇదేంటి అట్లా అంటే, ఈయన మాట్లాడుతూ, ఈయన కొంచెం సంగీతం ప్రొఫెషనల్ కదా, కొంతసేపటి తర్వాత ఓ పాట పాడాడు, గిలికేసాడు. అసలు నరాలు మొత్తం, కళ్ళు నీళ్ళు ఉండలేకపోయినా నేను. అసలు అంత పవర్ఫుల్గా ఇట్లా రాగాలు తీస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అసలు ఆ రేంజ్లో తీసాడు.
బాబు అసలు నీలాంటోడు ఏదైనా మాట్లాడితే మీనింగ్ ఉంటుంది అట్లని చెప్పి నేను హంబుల్ అయిపోయి ఎందుకు అలా అన్నారు అని అన్నాను. కొంచెం చర్చ జరిగింది. తర్వాత నేను ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాను, ఇది అసలు మనం పబ్లిష్ చేయొచ్చా, ఇది జనాలకు చెప్పచ్చా అని ఆలోచిస్తే నా మైండ్ ఒప్పుకోలే. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈయనతో పోలిస్తే చాలా చీప్ ఆర్టిస్ట్ కావచ్చు కాక, కానీ ఆయన జనాల్ని ఎంతలా స్పందించాడు అనే యాక్టివిటీ, ఎంత మ్యాసివ్గా ఆయన స్పందించాడు అనే దాంట్లో చూస్తే ఆయన చేసిన దాంట్లో ఏం తప్పలేదని అనిపించింది. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కనను అంటుందా. థియేటర్లో ఎలా ఉంటుంది గూస్ అర్థం చేసుకోవచ్చు సరే. అది శాస్త్రంతో సంబంధించి చాలా ఫ్లాలు ఉండొచ్చు కాకపోతే ఆయన అసలు ఆ భక్తి గీతాలు, అన్నమయ్య పాటలు ఎక్కడ చూసినా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అలాంటి ఆయన తప్పు పట్టి ఎలా చేస్తాం, చేయకూడదు కదా అది అనేది చెప్పింది నాకు. ఇప్పుడు చూడండి, మామూలుగా శాస్త్రం ఫాలో అయ్యి పద్ధతి ఫాలో అయ్యే గురువుల్ని మీరు తీసుకుంటే సద్గురువుని తూ అని ఉంచుతారు, ఎందుకు పనికిరాడు అనే స్టైల్లో రిజెక్ట్ చేసేస్తారు, గురువే కాదంటారు. కానీ ఆయన చేస్తున్న వర్క్లో వీళ్ళు ఎక్కడ సరిపోతారు. ఇప్పుడు ఆ సంగీత విద్వాంసుడు అనే అతనే అంత నాలెడ్జ్ పెట్టుకుని అంత చేసుకుని మరి ఇక్కడ బయటకు వచ్చి జనాలందరికీ సహాయపడే కార్యక్రమాలు ఏం చేయకుండా లోపలికి ఒక ఇంట్లో 4 శిష్యులకి మిగిలిపోయాడు ఆయన. ఆయన చేస్తే నేనేం అసలు తప్పు పట్టలేదు, ఆయన స్థాయికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ గ్రేట్. మన సనాతనం చేసే ప్రతి ఒక్క గురువుకి నేను కాళ్ళకి దండం పెట్టి నీళ్ళని చల్లుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వేదం నాలెడ్జ్ నేను అసలు క్వాలిఫికేషన్ లేదు, ఎందుకు పనికిరాను అని. బట్ స్టిల్ ఈ యాక్షన్ ఏంటంటే, నువ్వు పబ్లిక్లోకి వచ్చి అంత సర్వీస్ చేస్తున్న, అంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా నువ్వు చూసుకో, సద్గురు చేసే సర్వీస్కి వీళ్ళు ఎక్కడైనా సరిపోతారా? అంత సర్వీస్ చేస్తున్న అతన్ని సద్గురు స్థిత దానికంటే ఎక్కువ ఇస్తాను నేను. అట్లే చూడాలి ప్రతి ఒక్కరిని, అదే చెప్తున్నాను నేను. కాకుండా వచ్చి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అంత లేదు అక్కడ, అంత లేనే లేదు. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది మీ పైన. ఒక హ్యాండ్తో సద్గురు గారిని బిలీవ్ చేస్తారు, ఇంకొక హ్యాండ్తో ఓజో గారి కొటేషన్స్ చెప్తూ ఉంటారు. నాకు ఇద్దరు ఒకటే. నేను యాక్చువల్గా ఓజో, సద్గురు, కృష్ణుడు, ఆది శంకరాచార్యుల వారు వీళ్ళందరినీ ఒకేలాగా చూసే స్థితికి వచ్చేసాను నేను నాలో. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ముక్తి సాధనలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా 2 చేతులు పెట్టుకుని ఒకసారి బ్రీతింగ్ చేయి, ఎక్సైల్ చేసి గాలి వదిలితే ఏ ముక్కులో డామినెంట్గా ఉందో చెప్పను, ఏ ముక్కులో నుంచి ఎక్కువ గాలి వస్తుంది? రైట్ సైడ్ని సూర్యనాడి అంటారు, లెఫ్ట్ సైడ్ని చంద్రనాడి అంటారు. సూర్యనాడి లెఫ్ట్ బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి, చంద్రనాడి రైట్ బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి, ఇదొక అర్థమెటిక్ బ్రెయిన్, ఇదొక లాజికల్ బ్రెయిన్, ఇదొక ఎమోషనల్ బ్రెయిన్, ఇది అతీత శక్తుల్ని పొందే బ్రెయిన్, ఇది పనులని సక్రమంగా చేసే బ్రెయిన్. ఇలా డివిజన్స్ ఉంటాయి చూసావా. ఈ బ్రీతింగ్ మొత్తాన్ని ఒక సాధన రూపంలో మనకిచ్చి దాన్ని ఇవాల్వ్ అవ్వడానికి ముక్తి సాధనలాగా సుషుమ్న అనే ఒక నాడు ఉంటుంది. దాని నుంచి నువ్వు ప్రవేశించినప్పుడు ఈ అవేకనింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో నువ్వు నిజం అనేది తెలుసుకుంటావు, ఈ డ్యువాలిటీ అనేది పోతుంది. ఇలాంటివంతా చెప్పింది నాకు సద్గురు ఓజోనే. స్వరశాస్త్రం అనే దాని గురించి చెప్పినాడు ఒక్కడే, దేశమంతా తిరిగినా నేను గురువులందరినీ నేను ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాను. దే ఆర్ ఆల్ గ్రేట్. నేను ఇంకా సింపుల్గా లెట్ ఇట్ బి ఏ పర్సనల్ ఒపీనియన్ లాగా తీసుకున్నాను. వాళ్ళందరూ గ్రేట్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో. కొంతమంది మంత్రాలే చదివి ముక్తిని సాధించే దాంట్లో కూడా ఉంటారు. కానీ నేను ఆగట్లేదు ఇక్కడ, నేను ముందే తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్న పర్సన్ కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే, నేను సద్గురుకి అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఆయన నాకు కావాల్సింది ఇచ్చాడు. అసలు మీరు బయట మాట్లాడి ఇంగ్లీష్ టాక్ ఆయన దీనికి మీరు డిసైడ్ చేస్తున్నారు, కానీ మీరు ఆశ్రమానికి వెళ్తే సనాతన ధర్మంలో పురాతనం ఎప్పుడో ఏన్షియంట్ ఆదియోగి శివుడు కాలంలో ఉన్న శాంభవి మహాముద్రని ఇస్తున్నాడు, శక్తి చలన క్రియ ఇస్తున్నాడు. అసలు అట్లాంటివి ఎక్కడ నేను ఎవరు ఇవ్వగా చూడలేదు. నేను సమాధి స్థితిలోకి అసలు ఈ కార్పొరేట్ కార్లు తోలుకొని బయట పనిచేసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఆ గ్లిమ్స్ ఇట్లా చూసి వస్తున్నారు ఆశ్రమానికి వెళ్తే. అంత స్థాయికి తీసుకెళ్తున్నాడంటే ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి. మెర్క్యూరీ లింగాన్ని అక్కడ జనాలు ఎనర్జీ ఏదో ఫీల్ అవ్వకపోతే ఇక్కడ నుంచి అర్థం కాదు జనాలను అట్లని చెప్పి అసలు ఆ బ్రీతింగ్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాడు అక్కడ. అలా చేసేవాళ్ళు ఉంటారు, నాకు దొరకలేదు. నేను మళ్ళీ ఎవరిని కించపరిచి చెప్పడం కానే కాదు, ఉంటారు, నాకు దొరకలేదు. నాకు సద్గురువు దొరికాడు. ఏ గురువు కూడా ఫ్యామిలీ పోషణకి హెల్ప్ చేయలేదే. అసలు గురువులనే తీసుకోండి, ఆదిశంకరాచార్యుల వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేశాడు? గురువు ఇట్లా కాల్ రాగానే వదిలేసి వెళ్ళిపోలేదా?
అసలు శ్రీకృష్ణుడు అంతటి వాడు సాందీపానికి చెప్పిన వెంటనే నీ నెక్స్ట్ కర్తవ్యం ఇది అని గుర్తు చేయగానే ఒకసారి మొత్తం అన్నీ వదిలేసి గోవర్ధన గిరి ఎక్కుతాడు. శ్రీకృష్ణుడు రేంజ్ ఇట్లా వేరేది కాబట్టి 6 అవర్స్లో కిందికి వస్తాడు అనుకోండి మళ్ళీ జనజీవన సర్వంతిలోకి. మిగతా వాళ్ళు అయితే అటే పోతారు కదా. నువ్వు ఏ గురువు ఒక్కడిని చూపే నాకు ఫ్యామిలీని సెట్ చేసి బాధ్యతలంతా సెట్ చేసి స్పిరిచువాలిటీకి పోయినండి. రామకృష్ణ పరమహంస బంధువులు ఇట్లా వస్తే అవంతా తీసుకుని ఇట్లా పారిపోయేటాడు. అమ్మా వీళ్ళు లోకంలోకి వస్తే వీడు మళ్ళీ మనల్ని లాగేస్తారు అట్లని చెప్పి. అంత ఫ్యామిలీ సైకిల్ నుంచి సంసార బంధం నుంచి ఇట్లా యూటర్న్ కొట్టి ట్యాంజెంట్లో పోయే పాతది స్పిరిచువాలిటీ. దాంట్లో మళ్ళీ ఫ్యామిలీ ఏంది, బాధ్యత లేదు, అంతా మాయా అని సెట్ చేసి. స్వామి వివేకానంద వాళ్ళ అమ్మ ఆయన రామకృష్ణ పరమహంస మా కొడుకు సన్యాసం అంటున్నాడు ఇదో అట్లని చెప్పి నువ్వు పంపించేయని చెప్పి ఏడుస్తుంది. రామకృష్ణ పరమహంస దేకాడు అసలు. స్వామి వివేకానందకి ఏం చెప్పాడు తెలుసా, నువ్వు అమ్మని అడుగు అంటాడు. అమ్మ అంటే ఎవరు? కాళీమాత, అసలు ఎగ్జిస్టెన్స్ అమ్మ. అక్కడికి వెళ్ళి నువ్వు అడుగు అట్లంటే రూమ్లోకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇంటికి పోను ఎక్కడికి పోను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. గురువు నుంచి కాల్ రాగానే ఫ్యామిలీని వదిలేసి నేను వెళ్ళలేదు అంటే ఆదిశంకరాచార్యుల వాళ్ళనే అవమానించినట్టు అవుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరంటున్న సనాతన ధర్మనే, మనం ఫాలో అవుతున్న సనాతన ధర్మనే తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటుంది. ఫస్ట్ 2 పొజిషన్స్ తల్లికి తండ్రికి ఇస్తే థర్డ్ పొజిషన్ ఎక్కడో గురువుకి ఇచ్చినారు. మరి దానికి ఏమంటారు? యాక్చువల్గా తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది చాలా తప్పుడుగా అర్థం చేసుకున్నారు జనాలు. తల్లి తండ్రి దగ్గర పిల్లోడు పుడతాడు, అక్కడ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అది గురువు దగ్గరికి వెళ్ళాలి అనే స్టేజ్. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవాన్ని రీచ్ అవుతాడు అనేది లివింగ్ ప్రూఫ్. అంతే కదా, స్టేజెస్ అవి. ఇంపార్టెన్స్ ఇవ్వమని కాదు. ఎంత రాంగ్ ఉందో చూడు. సరే నీ కన్సర్న్ నాకు అర్థమైంది. తల్లిదండ్రులను చూసుకోకుండా పాపం చిన్నప్పటి నుంచి మనల్ని చూసుకున్నారు కదా అనేది. నేను ఎక్కడ ఏ పాడ్కాస్ట్లోనూ ఈ మ్యాటర్ ఎవరికి చెప్పలేదు. నేను ఆశ్రమం నుంచి బయటకు వచ్చి మా వాళ్ళకి ఇల్లు కట్టించాను. సనాతన మా సద్గురువుని వీళ్ళందరినీ చాలా అగెన్స్ట్గా ఉన్న మా పేరెంట్స్ ఇప్పుడు ఈశా మహాశివరాత్రికి తీసుకెళ్తున్నాను, బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను. నేను ఇది ఎక్కడ చెప్పుకోలేదు, నేను ఎక్కడ చెప్పుకోదగిన మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను ఆ సాధనకి అన్నీ వదిలేసి వెళ్ళిపోవడాన్ని నేను కొంచెం అది నా జీవితంలో నేను తెలుసుకునేది. నేను అప్పుడు కానీ అక్కడ ఉండిపోయి సద్గురుని ఇగ్నోర్ చేసి ఆ ఫ్యామిలీ అని ఉండుంటే ఇప్పుడున్న వినోదే ఉండేవాడు కాదు అసలు. నేనే ఎంతో మిస్ అయ్యేటోని నా జీవితంలో. ఆల్రెడీ 25 years అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో పోయి యోగా అప్పుడు బాడీ వంగలేని టైంలో ముసలాళ్ళు అయినప్పుడు స్పిరిచువాలిటీకి పోతే మొత్తం మిస్ అయ్యేటోని. సో ఆ స్పార్క్ ఆఫ్ ది ఇగ్నైట్ అనేది పుట్టినప్పుడు ఎవడైనా వెళ్ళిపోతాడు, మనం ఆపలేము, మన చేతిలో ఉండదు. ఇది చాలా క్లియర్గా చెప్పాలి. లేకపోతే దీన్ని కట్ చేసుకుని జనాలు ఆల్రెడీ బురద చల్లడం స్టార్ట్ చేస్తాడు. వీడి ఫ్యామిలీకి అగెయిన్స్ట్, తల్లిదండ్రికి రెస్పెక్ట్ లేదు. చూడు, చూసుకోవాలి. మదర్హుడ్ అంటే ఏంటి? మదర్హుడ్ అంటే వేరే వాళ్ళని చూసుకునే తత్వం కదా అది. అమ్మ తత్వం అంటే వేరే వాళ్ళని చూసుకున్నాడు. పిల్లలు అమ్మని చూసుకునే స్థితికి తీసుకొస్తుంది అంటేనే అక్కడ మదర్హుడ్ ఫెయిల్ అయిపోయినట్టు కదా. పిల్లోడు మదర్ అవుతాడు కదా యాక్చువల్గా. కంప్లీట్ కాంటెక్స్ని ఎందుకు రివర్స్ చేస్తున్నారు? అంత కక్కుర్తిగా పిల్లల్ని ఎందుకు అంటున్నారు? క్వశ్చన్ మార్క్ ఎవడు అడగడు. ఎందుకంటే సొసైటీ మొత్తం దాంట్లో అలవాటు పడిపోయింది. అడిగేవాడు ఎవడు లేడు. అడిగినాడు పాపులేషన్ మన మీదకి వస్తారు. నీకు అర్థమవుతుందా? కక్కుర్తిగా ప్లాన్ చేసుకునేసి ఫ్యామిలీని అక్కడ అమ్మతత్వం అనేది కోల్పోతుంది. అక్కడ పిల్లల మీద డిపెండ్ అయ్యే తల్లిదండ్రులు అవుతున్నారంటే తల్లిదండ్రి అనేది తత్వము అనేది దేవుడు మనల్ని ఇప్పుడు దేవునికి వెళ్ళి నువ్వు ఇట్లా ఏమన్నా చేయాలి, దేవుడు మనల్ని ఇట్లా రివర్స్ అడిగినాడు గుడికి పోగానే ఎవడన్నా పోతాడు ఇంకోసారి గుడికి? సింపుల్ కాన్సెప్ట్స్ కూడా అర్థం కాకుండా జనాలు కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుని ఏడవంగానే సింపతి అనేది హ్యూమన్ వీక్నెస్ అది. దాంతో డిసైడ్ అయిపోయి నువ్వు వచ్చి ఇది ఇట్లా అని డిసైడ్ చేస్తావు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రాగేషన్. ఐఎమ్ రియల్లీ అన్సాటిస్ఫైడ్ విత్ దిస్. ఎందుకంటే నేను మీరు ఇచ్చిన సమాధానాలతో అన్సాటిస్ఫైడ్ అవ్వలేదు. నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బట్ పిక్చర్ అభి బాకీ హై.